జనసేన పార్టీ స్థాపించినప్పుడు కీలకంగా ఉన్న ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో వ్యక్తి రాజు రవితేజ్ గారు. ఉన్నతమైన ఆశయాలు కన్నా వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. సో వారిలో ముఖ్యుడు శ్రీ రాజు రవితేజ్ గారి గురించి చెప్పాలంటే, వరంగల్ జనగాంలో పుట్టి తను ఎప్పుడు బయటికి కనిపించడం, చూడటానికి చిన్న వాళ్ళకి కనిపిస్తారు కానీ చాలా అపారమైన జ్ఞాన కనితను. తను ఏ పదవులు కోరుకోలేదు కానీ ఈ సమాజం బాగుపడాలి, పోరాడాలి వెనుకబాటుతనం పైన, అలాగే రాజకీయ పొలిటికల్ అకౌంటబిలిటీ లేదని మొదటి నుంచి కోరుకుంటున్న వాళ్ళలో చాలా ముఖ్యుడు, నాకు అండగా ఉన్నవాడు. 2007లో CPF అని పెట్టినప్పుడు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు నాకు అండగా ఉన్న వ్యక్తి రాజు రవితేజ్. ఇప్పుడు దానికి ఏమన్నా రిపెంట్ అవుతున్నారా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు? ఆయన సిద్ధాంతాలు ఎలా ఉండే ఇనిషియల్ గా మీరు మీట్ అయినప్పుడు? సొసైటీ, హౌ టు హ్యావ్ ఎ గుడ్ సొసైటీ, మన సొసైటీకి మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కళ్యాణ్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చే గువేరా బికాస్ ఆఫ్ ద రెవల్యూషనరీ ఐడియాస్. అండ్ కొంచెం ఆయన ఫేస్ కల్సర్ అనే ఒక ఇది టన్స్ ఆఫ్ బుక్స్ ఎక్కడ చూడు, ఇఫ్ యూ నాట్ కేర్ఫుల్ ఇన్ హిస్ హౌస్ యూ వుడ్ స్టెప్ ఆన్ బుక్స్. అట్లా ఉండేవి. What I feel is having books is different from reading books kada. Yeah. Reading books is more different from understanding the book. So ఆయన ఈ మధ్యలోనే ఆగిపోయాడు అనేది నా అభిప్రాయం. Of course that is my personal opinion. ఇంత కష్టపడి ఇజం అనే బుక్ రాసి దాన్ని జనసేన ఐడియాలజీ కింద రిలీజ్ చేసి ఇట్లా ఒక నేషనల్ పార్టీకి కాంగ్రెస్ హటావో లాంటి, దేశ్ బచావో లాంటి లైన్స్ ని కాయిన్ చేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి స్టాచ్యుటరీ జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు బయటికి వచ్చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశాడు ఆ పరిస్థితులు. ఇంకా నాకు వేరే దారి లేదు, ఈ విధంగానే నేను బయటికి రాలేదు. అండ్ దేర్ ఇస్ సంథింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ ఇట్ విల్ బి లైక్ రెడ్యూసింగ్ అవర్ డిస్కషన్ టు ఎ వెరీ లో లెవెల్. మతాల మధ్యలో విద్వేషాన్ని నింపటం కోసం భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక పావులాగా పవన్ కళ్యాణ్ అయిపోయాడు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ ఇండివిజువల్. గిఫ్టెడ్ ఇండివిజువల్ ఇన్ వాట్ టర్మ్స్? His whole life is about how to use that. Ante. We have a special guest today. జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మించబడుతున్నప్పుడు, జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో వ్యక్తి రాజు రవితేజ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఫామ్ చేసిన జనసేన పార్టీ నుంచి ఆయన బయటికి ఎందుకు వచ్చేశారు? సైద్ధాంతిక విభేదాల, వ్యక్తిగత అభిప్రాయ భేదాల ఏంటి అనేదే కాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సనాతన హిందుత్వ టర్న్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి సంబంధించి, జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి, వాటి సైద్ధాంతిక వైరుధ్యాల గురించి మనం మాట్లాడుకుందాం. సో టుడేస్ ఆర్ గెస్ట్ ఇస్ రాజు రవితేజ గారు. హీ ఈజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీ and also was a Politburo member. General Secretary అంటే you might be thinking పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ చేశారని. No, General Secretary as a statutory position, appointed కాదు. So we have him here. Good morning అండి. Morning. ఎలా ఉన్నారు రవితేజ గారు? I'm fine, thank you. How is this general life apart from politics నుంచి బయటకు వచ్చేసిన తర్వాత how is life? Relieved. Yeah, it's better. Okay. Who is Raju Ravitej? Just a man. Are you a rationalist, humanist, or a theist? What is your ideology? మీ సిద్ధాంతం ఏంటి? జీవితంలో మీరు ఫాలో అవుతున్న సిద్ధాంతం ఏంటి? Rationalist, theist, or what's the other word you used? Atheist. I'm not an atheist. Okay. I'm also not a theist. Theist, that's a religious term, but I'm not an atheist. So rationalism, I think, is associated with atheism. Correct. In a way, but I'm not an atheist. I believe in God. Yeah. You believe in God? Yes. Great.
సో వాట్స్ యువర్ లైవ్లీహుడ్? ఐ మీన్ ఇప్పుడు రాజకీయాలు కాకుండా డూ హ్యావ్ ఎనీ బిజినెసెస్ ఆర్ No. చాలా మంది మీతో ఇలా పాడ్కాస్ట్ అనగానే రాజు రవితేజ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేశారు, సో హీ మైట్ బి ఓనింగ్ బిజినెసెస్ చాలా ఉండొచ్చు అది ఇది అని చెప్పని అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ రెగ్యులర్ లైవ్లీహుడ్? ఐ మీన్ హౌ డు యూ హ్యావ్ యువర్ డే? యాక్చువల్లీ లాస్ట్ 6 years నుంచి నాకు లైవ్లీహుడ్ లేదు. ఐఎమ్ లివింగ్ ఆఫ్ మై సేవింగ్స్. ఓ That means I don't earn any money because I'm writing philosophy. Philosophy is a sorry trade, so dantlo we don't get any money. కరెక్ట్. So I stopped working from 2019. So I'm living off savings at the moment. But consulting, speaking, writing, advising, this was my profession before. And profession lo malli I will go back into that to earn money. I don't need a lot of money because ఉన్నదాంతో yeah, యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ? little bit. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. Ante అండ్ లైక్ వేర్ ఆర్ యూ Background, you ఫ్రమ్? mean? యా. my father is from Janagam and he came to city when he was very young, but born and brought up in Kolanpaka and Janagam. Okay. My mother is from Secunderabad. ఓ Yeah. So that is and so I was born here. పిల్లలు? For us we have a daughter, one daughter. నైస్. She's in the US. గ్రేట్. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మీట్ అయ్యారు? అసలు ఏ సందర్భంలో మీట్ అయ్యారు? మీరే వెళ్ళారా తన దగ్గరికి? తను పిలిచాడా? అసలు మీ ఇద్దరికి కనెక్ట్ ఎట్లా కుదిరింది? కనెక్ట్ అతనే పిలిచాడు. ఓకే. నాకు ఆయన ఎవరో ఆఫ్ కోర్స్ తెలుసు అప్పుడు. కరెక్ట్. ఇన్ 2001 లో ఓకే. there is an actor who acted with Pawan Kalyan in one movie as his father. ఓకే. అతని పేరు రాజా. ఓకే. He acted as his father in one of his movies. I met him, he's a Tamilian. I met him in Madras. I had dinner with him. He said that you must meet Pawan Kalyan because మీ ఆలోచనలు మ్యాచ్ అవుతాయి అని 2001 లో ఆయన అన్నాడు. ఓకే. And I was very busy at that time. I was doing consulting work and that was an American company for whom I was consulting. So through some friends I came to know him and we just had dinner, just the two of us. He was mentioning at that time. He was very young man but he played the role of Pawan Kalyan's father in the movie. ఓకే. అట్లా ఫస్ట్ టైం అక్కడ కనెక్ట్ అయింది కానీ ఐ నెవర్ మేడ్ అన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఐ కెన్ మీట్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్ దట్. ఓకే. సో ఇన్ 2007 I gave a lecture to one group of women who were starting a women's organization ఓకే. in Hyderabad. అందులో ఒక లేడీ నా నంబర్ తీసుకొని నేను తీసుకున్నప్పుడు కూడా షీ సెడ్ దట్ యూ మస్ట్ మీట్ పవన్ కళ్యాణ్, మీ ఐడియాస్ మ్యాచ్ అవుతాయి ఓకే. అని చెప్పింది. దెన్ నేను మర్చిపోయాను అది. దెన్ ఇన్ సెప్టెంబర్ ఆఫ్ దట్ మంత్ ఆఫ్ దట్ ఇయర్ హీ కాల్డ్ మీ అండ్ దెన్ వీ మెట్ దట్ వెరీ డే. ఓకే. సో మిమ్మల్ని పిలిచారు కదా, అంటే ఆన్ విచ్ పర్పస్, ఆన్ వాట్ పర్పస్ హీ కాల్డ్ యూ? He wanted to ask if we can work together to build a social organization. ఓ, ఐ మీన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సా? అప్పుడు ఆల్రెడీ he has announced that. ఓకే. అని he did not mention that name, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అదంతే మెన్షన్ చేయలేదు. కానీ మనం ఒక సోషల్ గా చేయొచ్చు అంటే నన్ను పొలిటికల్ గా చేయొచ్చు, సోషల్ గానే ఏంటి అని. బికాస్ I could see that he was leaning towards politics but he was not asking the question. ఓకే. So I said we can do that and oh that's great and we made a just within 1 hour it was kind of we had a good connect. ఓకే. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? ఐ మీన్ మాట్లాడినప్పుడు what have you thought? I mean you felt his opinions genuine or okay you find him something like ఏదో సొసైటీకి ఏదో చేద్దామని అనుకుంటున్నారు అని మీకు అనిపించిందా? Genuine అనిపించింది. Genuine. I was very impressed. Great. He was very charming and intelligent and well mannered
educated. He was very nice. ఎడ్యుకేటెడా? Yeah, he I don't- sounded ఎడ్యుకేటెడ్. he sounded, and also, yeah, in current, if you see in the current media and all that, how he behaves, he comes across as brutish, the way he speaks and all that. But he's not like that. Personally, Okay. if you see him, meet him, he's a very cultured, educated guy. అవునా? Yeah, most people think that he's not well read. He is well read. ఓకే. సో జనరల్ గా బయట కనిపించే పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ గా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ ద సేమ్ పవన్ కళ్యాణ్. He's never aggressive in personal. Actually, never. Aggressive. But he's very aggressive in his political speeches and all that. That is also sometimes it throws you off balance as to who is the real human. ట్రూ. అవును అవును అవును, చెప్పు చూపించటం కావచ్చు ఇవన్నీ కూడా. సో ఆఫ్టర్ మీటింగ్ హిమ్, వాట్ వర్ ద ఐడియాలజీస్ దట్ అట్రాక్టెడ్ యూ? అంటే ఆయన ఇనీషియల్ ఐడియాలజీ ఏది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? వై డిడ్ యూ జాయిన్ హిమ్? We started talking. We didn't think that we will do anything like a political party. అప్పుడేం అనుకోలేదు. But he was leaning towards politics very heavily. And అప్పుడు ఆయన బ్రదర్ కూడా he was beginning to, న్యూస్ లో పార్టీ స్టార్ట్ చేస్తారు అని కూడా అవును. వచ్చేసింది. సో అది క్లియర్ గా ఉంది వాళ్ళు చేస్తున్నారని. కానీ he was more interested in society, how to have a good society, మన సొసైటీకి మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. That was 99% of the time that was our talk. ఆయన సిద్ధాంతాలు ఎలా ఉండే ఇనీషియల్ గా మీరు మీట్ అయినప్పుడు? All of it was quite harmonious with my own philosophies, except that he was leaning towards extremism represented by communist Correct. extremism in Latin America. I completely disagreed with that, saying that they were very cruel people. Che Guevara, వీళ్ళు ఫిడెల్ కాస్ట్రో, వీళ్ళు అక్కడ జరిగింది చాలా క్రూయల్ అని నేను నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అదే. అండ్ దే వర్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. Is it? That was my impression. That is still my impression. They were interested in power, an alternative to the power. ఒక పవర్ఫుల్ గ్రూప్ ఈజ్ రూలింగ్ దెమ్. వీళ్ళు దే కేమ్ as an alternative. కానీ అప్రెస్డ్ కమ్యూనిటీస్ కి, లేకపోతే బాధిత వర్గాలకి, పీడిత వర్గాలకి వాళ్ళు నిలబడి సాధించుకునే క్రమంలో, హక్కు సాధించుకునే క్రమంలో వచ్చిన పవర్ కదా అది. Yes, every revolutionary begins with that only. వాళ్ళే కాదు, ఎక్కడైనా కంట్రీస్లో మార్క్స్ ఇఫ్ యు టేక్, వాళ్ళ రూట్ మార్క్స్లో ఉంది కాబట్టి, ఇఫ్ యు టేక్ మార్క్స్ స్టార్టెడ్ విత్ అ గ్రేట్ నోబుల్ థాట్. ట్రూ. But then unity of theory and practice, if you go into Marx, to what extent can you justify in doing good for a large population, like say 10 million people, కొరకు మంచి జరగాలని ఒకరిని చంపేయొచ్చా అగ్రీ అనే క్వశ్చన్ వస్తుంది. ఒక్కోసారి మనం ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతన్ని చంపొచ్చా? ఒకడే ఇటు సైడ్ 10 లక్షలు ఉన్నారు, ఆర్ 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మంది బాగు జరుగుతుందని ఒకరు ప్రాణం తీసుకోవచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, దట్ ఈస్ వేర్ విభేదాలు అనేవి వస్తాయి. అండ్ దట్స్ వేర్ మనల్ని టెస్ట్ చేస్తుంది, మన క్యారెక్టర్ని టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్లో వాళ్ళు చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. చే గువేరా అండ్ వాళ్ళు ఇచ్చలవిడిగా చంపేశారు. అవును, ఫార్మర్స్ని చంపేశారు, ఎవరు కొంచెం ధనం ఉంటే వాళ్ళని చంపేశారు. అంటే వాళ్ళు మనుషులే కదా, దే ఆర్ కాట్ ఇన్ ద సిస్టమ్, బట్ దే ఆర్ హ్యూమన్ కదా. సో మన గోల్ కొరకు మనం చంపడం కరెక్టా, ఇంకోరిని హింసించడం కరెక్టా అనే ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అది నా ఇది. అండ్ కళ్యాణ్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చే గువేరా బికాస్ ఆఫ్ ద రెవల్యూషనరీ ఐడియాస్. అండ్ కొంచెం ఆయన ఫేస్ అండ్ కల్చర్ అనే ఒక ఇది ఫెటిష్. ఓకే, బట్ he was genuinely interested in ideologies like that. అవును. I was very surprised to find
one day, in the very beginning of my friendship with him, Pablo Neruda's poems, a book on that. I never found in any other Indian person's home poems of Pablo Neruda. మేబీ రెవల్యూషనరీ థాట్స్ ఉండటం వల్ల Yeah. I asked, do you read this? He said yes. He had tons of books. Ekkada chudu, you would, if you're not careful in his house, you would step on books. Atla undevi. So I picked up from him, Pablo Neruda, and also I had the biography of Da Vinci in his, he liked Da Vinci very much. I mean, not to contradict your point, but what I feel is having books is different from reading books kada. Yeah, true. Reading books is more different from understanding the book True. కదా. సో ఆయన ఈ మధ్యలోనే ఆగిపోయాడు అనేది నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ వాట్ యూ హ్యావ్ సీన్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ హ్యావ్ సీన్ సో మెనీ బుక్స్ అండ్ ఈవెన్ పాబ్లో నెరూడాకి సంబంధించిన ఇవన్నీ కూడా. That's a rare book. India lo general ga, అవును you will know it better. ట్రూ. Pablo Neruda poems India పొలిటీషియన్ కి అసలు తెలిసే, అసలు పేరు కూడా తెలిసే కొంతమంది తెలియదు కూడా. ఇట్లా ఒక గ్రేట్ కమ్యూనిస్ట్ పోయెట్ ఉన్నాడు. అవును అండ్ బ్యూటిఫుల్ పోయట్రీ. అవును. దో వాళ్ళు వైలెంట్ గా ఉన్నా గానీ గ్రేట్ పోయెట్. సో ఈ యొక్క ఎక్సెప్ట్ దట్ కమ్యూనిస్ట్ చెగువేరా ఇవి కాకుండా వాట్ అట్రాక్టెడ్ యూ? His commitment to do something for society using his name, fame. He was quite, he was just beginning to become very famous within the Telugu people. Appadaka he was in the shadow of Chiranjeevi. కరెక్ట్. He was already a heartthrob for young people. I mean, అప్పటికి he's proven, he proved himself as a But the craze was building up among young people. And he understood that very well. And he was very committed to doing something to society. మనం ఏదైనా చేయాలంటే చేయాలంతే. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ లైక్ ఇట్. అంటే మీరు అడిగిన క్వశ్చన్ అది వాట్ ఐ లైక్. అవును. సొసైటీకి ఏదో చేయాలనే ఒక ఆలోచన మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయడానికి పునాదేసింది అది. అండ్ పర్సనల్ గా హీ వాజ్ వెరీ అమీనబుల్. He would not say no to anything. ఓకే. ఎందుకని ఎంపథైజ్ చేస్తారా సిచ్యువేషన్, లేకపోతే మొహమాటానిక? No, he's very good at reading people. As if you sit face to face, he'll quickly understand what you are. Not in a bad way, not in a negative way, but he can quickly empathize with you, what you may be going through, what you may be thinking. That's a knack. That's a gift. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయాలు చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్. అంటే దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఇంటరాక్షన్ లోనే తెలుస్తుంది. సో దట్స్ వై ఐ సే హీస్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఇంకొకరికి ఏం బాధ ఉంది, అతను చెప్పేది ఏంటి అసలు, అది అర్థం చేసుకునేది న్యాచురల్ ఇంటెలిజెన్స్. అది ఐఎమ్ నాట్ టాకింగ్, హీ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, బట్ హీ హాస్ బుక్స్ ఆఫ్ ఐన్స్టైన్ ఇన్ హిస్ లైబ్రరీ. I don't think he knows what is energy is equal to mass and velocity of light times 2 or squared. He will not probably able to explain it. Why probably? I know he will not be able to explain. But that doesn't make him unintelligent. That's my contention. కరెక్ట్. So ఇంటెలిజెంట్ కాబట్టి సిద్ధాంతాన్ని మార్చుకున్నారా? that's a perversion of the intelligence. God that's has a very big word. Yeah, that's a perversion of his ideals, of his character. నాకేమనిపిస్తుంది, నా దృఢ నమ్మకం ఏంటంటే అతనిలో మంచి ఉంది, కానీ ఆ మంచిని ఈ పవర్స్ పాలిటిక్స్ తో అతను కవర్ చేసేసాడు. ఇట్స్ లైక్ మున్సిపల్ పార్క్స్ లో గాంధీ బొమ్మ ఉంటుంది కదా, దానిపైన దుమ్ము ధూళి అన్ని వచ్చి కూర్చుంటుంది. దాన్ని క్లీన్ చేస్తే గానీ దాంట్లో ఉన్న బ్యూటీ కనిపించదు. కరెక్ట్. సో ప్రతి మనిషిలో మంచి క్యారెక్టర్ ఉంటుంది, మంచి చేసే గుణం ఉంటుంది, మంచిని రికగ్నైజ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. బట్ ఇట్ గెట్స్ కవర్డ్ బై ఆల్ ద ఫిల్త్ ఆఫ్ ద సొసైటీ. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేసిన వాళ్ళమే, ప్రజారాజ్యం పార్టీ టైంలో కావచ్చు, ఆ టైంలో కావచ్చు. 2014లో పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు కూడా we were very excited, ఈమెయిల్స్ పంపించటము,
అమ్మా ఇట్లా చేయాలి, మనము ఇట్లా చేయాలని చెప్పని వి యూస్ టు, అంటే ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ రావాలి, Yeah. ఆల్టర్నేట్ ఫోర్స్ రావాలి. ఒక రెండు పార్టీల మధ్యలోనే అదా ఇదా అన్నట్టు ఉండొద్దు, ఒక థర్డ్ ఫోర్స్ ఉండాలి. అది మీరు అన్నట్టు ఏదో చేయాలి ప్రజలకి అనే ఒక మాటలు బయటకు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అరే ఇతనికి ఏదో ఒక జెన్యునిటీ కనిపిస్తుంది. బట్ వెన్ టైం టెల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అనేటట్టు మెల్లిగా 2009లో మొదలైన ప్రయాణం 14లో ఇంకో పార్టీ, 19కి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఆ టైంకి మళ్ళీ ఇట్లా మారిపోవడం అనేది వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో ఇకపోతే మీ విషయానికి వస్తే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ఇజం అనే పుస్తకం మీరు ఎందుకు రాశారు? యాక్చువల్లీ ఇట్లా వీ వర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ వీ షుడ్ డూ. దెన్ హీ ఆస్క్డ్ మీ హౌ వుడ్ ఇట్ బి ఒక బుక్ రాసి మనము యూత్లో దాన్ని ప్రాపగేట్ చేస్తే అది మనకు ఐడియాలజీ లాగా అయిపోతుంది, అండ్ మనం అనుకున్న విషయాలన్నీ వాళ్ళు బుక్ ద్వారా తెలుసుకోవచ్చు, ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ ఏర్పడుతుంది, చేస్తే ఎట్లా ఉంటుంది అంటే బాగుంటుంది, నేను రాస్తాను అన్నాను. నువ్వు రాయగలుగుతావా అంటే రాస్తాను. సో నేను వెళ్ళి రాసేసాను, అడగలేదు ఏం రాద్దాము, ఏం చేద్దాం, అందులో ఏం పెడదాము అని. ఐడియాలజికల్ బేసిస్ ఫర్ ఎ సొసైటీ అని రాశాను, ఫర్ కమ్యూనిటీ అని. యా, సో దాన్ని 2007లో 2008లో రాశాను. దిస్ వాజ్ డన్ బిఫోర్ ప్రజారాజ్యం వాజ్ ఈవెన్ ఫార్మ్డ్. అవునవును, దానికి ముందే రాశాను. ఓకే. దెన్ చాలా బాగుంది, ఇంత గొప్ప బుక్, అద్భుతమైన బుక్ అని నాకు మెసేజ్ చేశాను, అండ్ దాని మీద డిస్కస్ చేసాం. అంతే, అక్కడ వదిలేసాం అది. దెన్ 2014, 6-7 years లేటర్ అది జనసేన ఐడియాలజీ లాగా రిలీజ్ చేసాం. ఒక కామన్ కంపోజ్డ్ గా మాట్లాడుతున్న మీకు, అంటే ఈవెన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్ యు ఆర్ చూసింగ్, పికింగ్ వర్డ్స్, ఎట్లాంటి మాట మాట్లాడాలి, ఒక మాట మాట్లాడితే ఏముంటది అనే ఒక రిపర్కషన్ దీనిలో మీరు కనిపిస్తుంది. ఐ కెన్ సెన్స్ ఇట్, ఐ కెన్ సీ ఇట్. యు ఆర్ టాకింగ్ వెరీ హంబ్లీ, చాలా కామన్ కంపోజ్డ్ గా మాట్లాడుతున్నారు మీరు. ఇంకోవైపు మా పీకే ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇన్ హిస్ స్పీచెస్, బిహేవియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్పెషల్లీ అవుట్ సైడ్. మీరు అన్నట్టు, ఇందాక అన్నట్టు మీ అంటే బోత్ డిఫరెంట్ పోల్స్ కదా. అసలు మీరు ఎట్లా జర్నీ, మీకు ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, అంటే హౌ వాజ్ యువర్ జర్నీ విత్ పవన్ కళ్యాణ్? ఇట్ వాజ్ వెరీ నైస్ ఇన్ ద బిగినింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, till March, till 2014, when the party was launched. Appadaka we had a absolute harmony. Then he went on an election campaign in 2014. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే ఒక నినాదంతో. మీరు దాంతో డిఫర్ అయ్యారా ఆ క్యాంపెయిన్ కి? అది కాయిన్ చేసింది నేనే. అవునా? ఓ, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మూడ్ పాయింట్. దానికి క్రెడిట్ తీసుకోవడం అనేది నాకేం, హీ బ్యూటిఫుల్లీ డెలివర్డ్ ఇట్ అండ్ హీ ఓన్డ్ ఇట్, సో లెట్ ఇట్ బి హిస్. ఐ మీన్ మీరు పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ బోత్ షేర్ ద క్రెడిట్ యాజ్ వెల్ యాజ్ హీ యాజ్ అ ఫేస్ ఆఫ్ జనసేన డెఫినెట్లీ హీ విల్ హ్యావ్ దట్ క్రెడిట్. I feel that it belongs with him better, that sentence. I don't think in such terms, but those words came from my mouth, but that is just a insignificant fact. అదే పెద్ద ఏమంత నాకు, బట్ అది ఆ హీట్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇందిరాగాంధీ ఒక స్లోగన్ ఇచ్చింది 70s లో, గరీబీ హటావో. గరీబీ హటావో అని. ఓ, సో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టేట్మెంట్, ఇట్ వాస్ కాయిన్డ్ బై యూ. యా, నైస్, ఓకే, గ్రేట్. ఇప్పుడు దానికి ఏమన్నా రిపెంట్ అవుతున్నారా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు, ఆఫ్టర్ ఆల్ దిస్ 10 years ఆఫ్ భారతీయ జనతా పార్టీ రూల్? నో. సో యూ ఫీల్ బీజేపీ ఈస్ డూయింగ్ గుడ్? నో, బీజేపీ ఈస్ మీరు డిస్ట్రాయింగ్ దాన్ని, సో యూ ఫీల్ బీజేపీ ఇస్ డిస్ట్రాయింగ్ ది సొసైటీ. సో అప్పుడేమో కాంగ్రెస్ అంటే ఐ థింక్ ఇఫ్ అది పూర్తిగా చెప్పకుంటే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే వాంట్ టు రీప్లేస్
ద సొసైటీలో ఉన్న ఒక సోషల్ విల్, దే వాంట్ టు రీప్లేస్ ఇట్ విత్ అనదర్ సోషల్ విల్. దట్స్ వాట్ బీజేపీ ఇస్ డూయింగ్. సో బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళని అపోజ్ చేసే వాళ్ళకి ఇది తప్పు అనిపిస్తుంది. అవును, దాంతో సొసైటీ పోలరైజ్ అయిపోతుంది. కరెక్ట్. బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళిపోతారు, అపోజ్ చేసే వాళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోతారు, వాళ్ళకి మీటింగ్ గ్రౌండ్ దొరకదు. అవును. సో దాంట్లో రిజెంట్మెంట్ అండ్ బిటర్నెస్ చాలా వచ్చేస్తుంది. దే డోంట్ బి ఎనీ డైలాగ్. సో పొలిటికల్ రైవలరీ వేరు, ఎన్మిటీ వేరు. కరెక్ట్. అవును. మీ ప్రత్యర్థి శత్రువు కాదు. శత్రువు కాదు. శత్రువుని మనం సంహరిస్తాం, ప్రత్యర్థితో మనం పోటీ పడతాం. అవును, గెలుపు ఓటమే ఉంటుంది ప్రత్యర్థితో. పోటీ పడతాం. అవును. We compete, but we don't kill. But with an enemy, our natural tendency, enemy to vanquish him, to destroy him. ఆ ఎనిమిటీ అనేది తీసుకురాకూడదని నేనే కాదు, సమాజంలో ఎంతో మంది అనుకుంటున్నారు కూడా. అవును. సో ఆ విధంగా దట్స్ ద బీజేపీ పార్ట్. బట్ కాంగ్రెస్ హ్యాస్ డన్ గ్రేట్ హార్మ్ టు తెలుగు పీపుల్. అది మనం బీజేపీ వచ్చేసరికి దాన్ని మర్చిపోతున్నాం. అండ్ కాంగ్రెస్ సడన్ గా ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్. బట్ దట్ ఈస్ అడ్వర్సేరియల్ పాలిటిక్స్ ఆఫ్ డెమోక్రసీ. 2-3 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి బ్యాడ్ గా ఉంటే ఒకటి బాగా అనిపిస్తుంది. అంతేకాని కాంగ్రెస్ ఈజ్ నో బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ట్రీటెడ్ సౌత్ ఇండియా, హౌ దే ట్రీటెడ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అండ్ హౌ దే ట్రీటెడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. వాళ్ళలో ఏమీ లేదు. ఇఫ్ యూ గో బ్యాక్ టు ఇందిరాగాంధీ టైమ్స్, షీ జస్ట్ నీడెడ్ సంబడి హూ వుడ్ బి ఎ ఎస్ మ్యాన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. అవును, వాయిస్ ఉండేది కాదు. దే యూస్ టు షిఫ్ట్ చీఫ్ మినిస్టర్ లైక్ ఎనీథింగ్. షీ వాజ్ అ డిక్టేటర్. బట్ వెన్ యూ లుక్ బ్యాక్, మనకి ఆ హీట్ ఉండదు కాబట్టి, పాస్ట్ ఇన్ హైండ్ సైట్ ఎవ్రీబడి ఈజ్ వైజ్ అని. సో వెన్ యూ లుక్ బ్యాక్, you look at the good there is a kind of romanticizing of the past. కానీ ఆ టైంలో పాలిటిక్స్ ఎట్లా ఉండింది 70s లో, ఎమర్జెన్సీ, డిక్టేటర్షిప్, దేర్ వాజ్ నో వాయిస్. అవును. మీకు ఇంత కష్టపడి ఇజం అనే బుక్ రాసి దాన్ని జనసేన ఐడియాలజీ కింద రిలీజ్ చేసి ఇట్లా ఒక నేషనల్ పార్టీకి కాంగ్రెస్ హటావో లాంటి, దేశ్ బచావో లాంటి లైన్స్ ని కాయిన్ చేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి స్టాచ్యుటరీ జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు బయటికి వచ్చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అంటే వాట్ వాజ్ ద సీడ్ when the seed was sowed? I think the seed was always there. He knew that I don't want to be in politics. Okay. Active politics లో నాకు ఉండాలని లేదని మొదటి నుంచి. I want to only be somewhere hidden inside. అవును, ఆ రోజు లాంచింగ్ ప్రోగ్రామ్ లో కూడా మిమ్మల్ని పిలిచారు. నా పేరు చెప్పినప్పుడు కూడా నేను రాలేదు మీరు. అంటే ఐ didn't want to ever be in front, and he knows that very well. We were friends. So as a friend, he knows me very well that he is not interested. ఇప్పుడు కూడా నాకు అదే ఉంది, అప్పుడు కూడా అదే ఉండింది. My field or my way of life is philosophy and not politics. So that's why I never went into that. So the seed was always there to quit it. Okay. And he understood that, and he would never involve me. Directly. He knows that. That Raviki ishtam ledu, and he won't be. So బయటికి రావడం, the way I came out, I didn't like it, but I had to do it. Because పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశాడు ఆ పరిస్థితులు, దట్ ఇంకా నాకు వేరే దారి లేదు, ఈ విధంగానే నేను బయటికి రాగలుగుతాను. లేకుంటే వేరే విధంగా క్వైట్ గా బయటికి వచ్చేస్తే ఐ విల్ ఫీల్ లైక్ అ సోషల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్ క్రిమినల్ if I didn't do that. But if I did it also, I would regret it, because I would have to go out and speak about a friend like that. So ఆ డైలమా నాకు చాలా రోజులు ఉండింది. But he made it easy by humiliating me time and again. Humiliating? Yeah. How? In many ways. చిన్నగా పెద్దగా he did that. So it's like suppose మీరు మా ఇంటికి రావాలని ఇష్టం లేదనుకోండి,
కానీ నేను రమ్మని 10 times మీకు వేరే విధంగా సటిల్గా, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అన్ని విధాలుగా ట్రై చేసి ఎట్లాగో అట్లా మీరు నా డోర్లోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తాను. మీరు వస్తారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాను. ఓకే, మీరు అనుకుంటారు ఏదో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది, ఐ డోంట్ థింక్ హీ మీన్స్ ఇట్ అని. మీరు ఎందుకంటే ఇంత నన్ను అడిగిన వాడు ఇన్సల్ట్ చేస్తాడని మీరు అనుకుంటారు, కరెక్ట్, డౌట్ తింటారు. అవును. దాని తర్వాత నేను మళ్ళీ చేస్తూ ఉంటే అప్పుడు మీకు డైలమా వస్తుంది, వాట్ ఈస్ దిస్ గాయ్ అని, వై ఈజ్ ఈ డూయింగ్ దట్. వద్దనుకున్న నన్ను ఇంటికి పిలిచాడు, ఇంటికి పిలిచి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, అది చాలా టైం పడుతుంది మీకు అది అర్థం కావడానికి. అది అర్థమైన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ నో చాయిస్. ఒక్క సంఘటన చెప్పండి ఏదైనా. వేర్ ఐ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్. ఒక I didn't want to say this, so I will not give many details. 2019 lo, he wanted me to come to Vijayawada. Okay. Yeah. March 14th program. జనసేన ఫార్మేషన్ డే. Yeah, formation day program ki నేను రానన్నాను. జనరల్గా నేను ఎప్పుడు రాలేదు. అయితే నువ్వు రా, బాగుంటుంది. సో అతను వెళ్ళిపోయాడు, నేను ఐ కేమ్ లేటర్. వస్తే అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఐ రీచ్ విజయవాడ. సో ఐ చెక్డ్, దే టుక్ మీ టు వన్ హౌస్. ఓకే, బెజవాడలో, విజయవాడలో. అక్కడ first of all, it took me 1 hour at the border of Vijayawada to find out where I should go. కమ్యూనికేషన్ లేదా? Then they took me to a person's house, somebody's house. And ఎవరో పిల్లోడు తీసుకెళ్ళి పైన టెర్రస్ పైన అవుట్ హౌస్ లాగా ఒక రూమ్ ఉంది, అది మీరు ఇందులో ఉండండి సార్ అని అన్నారు. ఈ 15-16 ఉంటాడు ఆ పిల్లోడు. నాకు అర్థం కాలేదు, నేను ఇక్కడ ఎట్లా ఉండాలి, ఇది ఎవరిదో ఇల్లు, సంబడీస్ హోమ్ అది. దెన్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఆఫీస్ మేనేజర్స్, వీళ్ళు ఎక్కడ ఉండాలి నేను, ఐ హావ్ టు స్టే హియర్ కపుల్ ఆఫ్ డేస్. దెన్ ఆఫ్టర్ till about evening, they did not really know where they should put me up, and then they put me up in a hotel in the end. Okay. In the end it happened, but that was very disturbing to me. And then I spent the whole day with him only. అక్కడ చాలా జరిగాయి, which was very humiliating. I will not say all that because some are personal. Then Arham Khan అని ఇంకో పాలిట్ బ్యూరో మెంబర్, ఆయనను నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. ఓకే, వెళ్ళాను. ఏది బెజవాడ ఆఫీస్? అక్కడ ఒక బిల్డింగ్ లో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్. లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల ఏదో మీటింగ్ లాగా జరుగుతుంది. సో మేము బయట నిలబడ్డాం ఇట్లాంటి హాల్లో. క్రౌడ్ ఎక్కువ ఉంటారు బెజవాడలో, పిచ్చోళ్ళు ఎక్కువ. సో దేర్ వాజ్ అ క్రౌడ్ అండ్ దే స్టార్టెడ్ పుషింగ్ మీ. ఓకే, అండ్ సో వాళ్ళు పుష్ చేస్తుంటే మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. సో బట్ దే ఫాలోడ్, దే కెప్ట్ పుషింగ్. సో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్. అంటే పుషింగ్ అంటే డెలిబరేట్ గా, ఫిజికల్ గా. ఐ మీన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్. సి ఇఫ్ ఒక గ్రూప్ ఆఫ్ ఒక మాబ్ లోనో లేకపోతే ఒక క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక ఫ్లో లో మనల్ని పుష్ చేస్తా ఉంటారు. అది కాదు, ఇది డెలిబరేట్ గా నా పైన పుష్ చేస్తున్నాడు. ఓకే, అయితే నాతో ఇంకొక అతను ఉన్నాడు, పిల్లోడు. అతను అన్నాడు, మీరు ఎందుకట్లా చేస్తున్నారు, ఎవరో తెలీదా? ఎందుకు తెలీదు, ఐ నో హిమ్ వెరీ వెల్ అని చెప్పి ఇంకా హీ వాజ్. Oh, so they know that you are the general secretary of Janasena? No, appudu Polit Bureau member. This is Polit Bureau. Okay. But they know Raju Ravitej, Arham Khan, but they were pushing me physically. It's a kind of assault. And that was very, very bad. True, of course. Ante I am not describing it as it actually was. Okay, so it was more. I'm giving it in a very civilized way. I'm saying it.
సో ఐ గాట్ వెరీ అప్సెట్ as to Did why they he- abuse you? abusive, physical abuse. ఫిజికల్ అబ్యూస్. ఎందుకు చేస్తున్నాడు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? లోపలే ఉన్నాడు. Is it was it in his sight? No, he can't see me at that time. Okay. అదే రోజు ఒక 2-3 టైమ్స్ ఇట్లా జరిగింది. Okay. అప్పుడు నేను అనుకున్నాను దట్ దిస్ ఇస్ డెలిబరేట్. దాని తర్వాత ఇంకా కొన్ని జరిగాయి. సో ఐ లెఫ్ట్. ఐ డింట్ అటెండ్ ద ఫార్మేషన్ డే సెరమనీ అండ్ ఆల్ దట్ మీటింగ్. ఐ లెఫ్ట్, కేమ్ బ్యాక్ టు అమెరికా. ఈ విషయం మీరు డిస్కస్ చేశారా ఆయనతో? చేయలేదు. అంటే ఇలా కూడా జరుగుతుండొచ్చు కదా, ఆయనకి తెలియకుండా ఒక మాబ్ లో ఎవరికో మీరంటే పడకపోవడం, లేకపోతే మా అన్నను డామినేట్ చేస్తున్నాడనో, లేకపోతే ఇంకా ఇలాంటి ఏమన్నా జరుగుండొచ్చు కదా. ఆప్టిమిస్టిక్ కుడ్ బి. బట్ అదే మీరు అన్నట్టు మేబీ ఒకటి జరిగితే అట్లా అనుకోవచ్చు. బట్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఇనిషియల్లీ, ఇట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ యాజ్ అ కంటిన్యూస్ థ్రెడ్ దట్ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండ్. ఇట్లా ఆ విజిట్ లో ఒక 4-5 టైమ్స్ నాకు ఏదో విధంగా ఇట్లా జరిగింది. ఓకే. And there is something I am not saying because it will be like reducing our discussion to a very low level. And అది చెప్పాలని నాకు లేదు. బట్ if Pawan Kalyan sees this, which I know he will, చూస్తాడు he will understand that ఒక వ్యక్తిని ఆ విధంగా హ్యూమిలియేట్ చేయడము, ఇన్సల్ట్ చేయడము, బ్యాడ్గా ట్రీట్ చేయడం చాలా తప్పు. ఎస్పెషలీ బికాజ్ హీస్ డన్ ద జర్నీ వాట్ యూ హ్యాడ్. జర్నీ అది కూడా వదిలేసాడు. హీ హస్ డన్ నో హార్మ్ టు యూ. కరెక్ట్. అండ్ హీ ఈస్ నాట్ ఎ థ్రెట్ టు యూ ఇన్ ఎనీ వే. సో అట్లా ట్రీట్ చేయడం, అంత బ్యాడ్గా ట్రీట్ చేయడం, దాని తర్వాత లంచ్ దగ్గర ఏం జరిగింది ఐ విల్ నాట్ సే, బట్ హీ నోస్ ఇట్. ఇప్పుడు మీరు తెలియకపోవచ్చు, నన్ను ఫిజికల్ గా చేశారని తెలియకపోవచ్చు, కానీ దాని తర్వాత ఏం జరిగిందో, ఇఫ్ హీ హ్యాస్ అ గుడ్ మెమరీ హీ విల్ రిమెంబర్ ఇట్, బికాస్ దిస్ హ్యాపెండ్ ఓవర్ 6 years బ్యాక్. సో అందుకొరకు అది దట్ వాస్ ద బిగినింగ్. ఆఫ్టర్ దట్ సీరియస్ గా ఐ హావ్ సీన్ హిమ్ యాక్ట్ ఇన్ అ వెరీ mean spirited way for no reason, absolutely no reason. And when I was in Europe also he did the same thing. Ante there was no need for him to behave like that. That was the personal side. Political ga em jarigindo nenu cheppanu that about turn he made, and no ideals, no siddhantalu. అంటే మీరు ఇందాక చెప్పిన సొసైటీకి ఏదో చేద్దాం అనుకునే అదంతా పర్వర్ట్ అయిపోయింది. అదే నేను చెప్పాను. అప్పుడున్న ఆ వ్యక్తి ఎవరైతే నన్ను ఆకర్షించాడో, ఐడియల్స్తో, ఐడియాలజీతో, వాల్యూస్తో, మంచి గుణంతో ఆ వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది, ఈ వ్యక్తి మంచి వ్యక్తి అని నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. ఆర్ యు బీయింగ్ డిప్లొమాటిక్? నో. ఓకే. యు ట్రూలీ బిలీవ్ ఇట్? The years of friendship we had cannot be faked. You can fake one meeting, correct, 2 meetings, but not years of journey. So అతనిలో మంచి ఉంది, గ్రేట్ గుడ్ ఉంది అని నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. అది నేను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. సో వాట్ ఈస్ ఓవర్లాపింగ్ ఇట్? I think he has perverted his own ideals, personal ideals, for political expediency. Like ఈ religious fanatism which he is showing, that's not part of his, that was not part of his. అవును, బేసిక్ సిద్ధాంతాల్లోనే మతాలకు అతీతమైన రాజకీయ, కులాలను కలుపుకునే రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలుపుకునే రాజకీయం. ఎందుకంటే కులాలు మనకి పోవు. కులం పోతే వేరే పేరు మీద డిస్క్రిమినేషన్ వస్తుంది. డిస్క్రిమినేషన్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మన సొసైటీలో, మన సొసైటీయే కాదు, హ్యూమన్స్ ఎక్కడ ఉంటే అక్కడ డిస్క్రిమినేషన్. కులం, రేస్. ఇఫ్ నాట్, ఇప్పుడు ఇంగ్లాండ్ లో క్లాస్ ఉంది, అమెరికాలో రేస్ ఉంది, ఇండియాలో కాస్ట్ ఉంది, ఇంకా వేరే దగ్గర ఏదో ఉంటుంది. దానికి వేరే పేర్లు మనం ఇచ్చినా కానీ
కెన్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అండ్ షేప్, కానీ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. Hmm. సో వీటిని కలుపుకొని వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన నోబుల్ థాట్ అది. సూపర్ లైన్స్ అవి అసలు మామూలు సిద్ధాంతాలు కాదు అవి. సో అవి ఆ సిద్ధాంతాలు ఆయన రాసినవే. ఓ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. దట్ ఇట్ ఈస్ కమ్ యాజ్ అ చర్నింగ్ ఆఫ్ అవర్ జర్నీ. అందులో నా కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ నేను రాసిన సిద్ధాంతాలు ఇజంలో ఉన్నాయి. దాన్ని రీప్లేస్ చేస్తూ ఆయన ఈ 7 రాశారు. నైస్. And so they came from him, and even now I believe that he was genuine in putting them. He was not faking that at that time. ఎట్ దట్ టైం At that అప్పుడు Now he has perverted all those అవి మొత్తం రివర్స్ అయిపోయినాయి. for political success and expediency. So he didn't stay steadfast to those principles. దానికి కట్టుబడి లేడు. అవిటిని వాడుకుంటూ పీపుల్ని ఇంప్రెస్ చేశాడు. ఆ స్ట్రక్చర్, ఆ మెథడ్ వర్క్ కాలేదు. అవును. అతనికి దాంతో ఏమొచ్చింది, రాజు రవితేజ లాంటి ఫ్రెండ్స్ వచ్చారు. కానీ దాంతో రాజు రవితేజ లాంటి ఫ్రెండ్స్ ఉంటే పొలిటికల్ సక్సెస్ వస్తుందా? ఉన్నది పోతుంది. ఎందుకంటే సిద్ధాంతాల మీద నడుమని అడుగుతున్నాడు, ఊరికే దాని మీద ప్రాంప్ట్ చేస్తున్నాడు. మీటింగ్ లో విలువరా బాబు ఇతన్ని సంహౌ. ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటి, ఈ స్పీచ్ ఇవ్వండి సార్, లడ్డూలు కల్తీ వచ్చిందని స్పీచ్ ఇవ్వండి సార్, మనకి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఐ విల్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ మోర్ పర్చేస్, మోదీ దగ్గర. అంతే. ఎందుకంటే అతను ఆడే ఆటకి నేను స్టాండ్ ఇస్తున్నాను, మనం ఒత్తాసు పలకటం కదా. దట్స్ గుడ్ ఫర్ మై గేమ్, బ్యాడ్ ఫర్ సొసైటీ, బట్ గుడ్ ఫర్ మై గేమ్. కరెక్ట్. ఓకే. సో అది ఎక్స్పీరియన్సీ అంటాం. పాలిటీషియన్స్ చేసేది అది. సో హీఈస్ అ కంప్లీట్ పాలిటీషియన్ నౌ, ప్లేయింగ్ అ పొలిటికల్ గేమ్, లివింగ్ హిస్ ఐడియాలజీస్ ఎక్కడో అల్మర్లో సేఫ్ లో దాళం వేసి పెట్టేసి ఉన్నాయంటే ఉన్నాయంతే. అప్పటి పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవన్ కళ్యాణ్కి ఇదేనా మీరు చూస్తాడా? ఎందుకు ఇప్పుడు మీరు చెప్పింది ఆన్సర్, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇచ్చేసారు. అంటే ఇదే కారణం అంటారా ఐడియాలజీ స్ప్లిట్ చేయడం? అంటే ఐడియాలజీస్ ని లెఫ్ట్ టు రైట్ మార్చుకోవటానికి కారణం కేవలం అంటే కమ్యూనిజం నుంచి ఒకేసారి హిందుత్వ టర్న్ తీసుకోవటానికి కారణం పవరేనా? సక్సెస్, హంగర్ ఫర్ సక్సెస్ and a kind of inferiority complex on himself, that I want to be measured by the failed politician kinda praise I get. Yeah. నా ఫిల్మ్ సక్సెస్ఫుల్ కాకుంటే నేను ఫెయిల్ అని అంటేగా, సూపర్ హిట్ కాకుంటే. ఫిలిం సేమ్ సిద్ధాంతం పాలిటిక్స్లో. నేను సక్సెస్ఫుల్ కావాలి, గెలవాలి, ఓడిపోతే ఎట్లా? మరి సిద్ధాంతం కొరకు నిలబడతావా, గెలుపు కొరకు నిలబడతావా? ధర్మం కొరకు నిలబడతావా, గెలవడానికి నువ్వు చేస్తావా? సో పర్సనల్ మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయడం అనేది ఒక కారణం అయితే, ఈ సైద్ధాంతిక వైరుధ్యం కూడా ఒక కారణమా మీరు జనసేన నుంచి బయటకు రావడానికి? అదేం పెద్ద కారణం. అదే పెద్ద కారణం. ఎందుకంటే పర్సనల్ గా ఒకవేళ ఆయనకి ఏమన్నా నా పైన జెలసీ కానీ యాంగర్ కానీ ఉండుంటే, నేను ఐ వుడ్ హ్యావ్ స్వాలోడ్ దాట్ అండ్ కెప్ట్ క్వైట్. సరే, ఓకే అని ఐ వుడ్ హ్యావ్ కెప్ట్ క్వైట్. బట్ బికాస్ ఆఫ్ ద havoc he was playing in public, and I could see that he would do what he is doing now. I could see it 5 years back. చేస్తాడని అప్పుడే నేను చెప్పాను కదా, అవును, డివిజివ్ ఫోర్స్ గా మారుతున్నాడు. అవును, బేస్డ్ ఆన్ రిలీజియన్ హీ వాంట్స్ టు డివైడ్ సొసైటీ. అది నేను చెప్పాను. నన్ను ఇన్సల్ట్ చేశాడు, నేనంటే ఈర్ష్యపడ్డాడు, అది పర్సనల్ విషయం. అది ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ కెప్ట్ క్వైట్. దట్ వుడ్ నెవర్ బికమ్ పబ్లిక్ పాయింట్. పబ్లిక్ కి రెలవెన్స్ లేదు అందులో, పబ్లిక్ అందులో ఇంటర్ఫియరెన్స్ లేదు. సొసైటీని చీల్చడానికి చూస్తున్నాడు. అంటే నా పర్సనల్ సక్సెస్ కొరకు నేను ఎంత దూరం వెళ్ళగలుగుతాను? అది దినకర్ ఒక మంచి మాట అంటాడు, పత్థర్ హువా మానవ్ హృదయ హై, ఫకత్ ఖోజ్తా అప్నీ విజయ్ హై. यदि ऊपर से उसे नहीं पाएगा वो, पतन के गर्त में भी जाएगा वो. सही बात है. मानव बुद्धि गौरव खो चुकी है, सहेली सर्पिनी की हो चुकी है.
అంటే కేవలం పత్తర్ హువా మానవ హృదయ నీ మనసు రాయ మనసు రాయి అయిపోయింది, కేవలం విజయమే కావాలి నీకు. అది పైనుంచి నీకు దొరకకుంటే నువ్వు పాతాళంలోకి కూడా వెళ్తావు దాన్ని తగ్గించుకోవడానికి. पत्थर हुआ मानव हृदय है, फकत खोजता अपनी विजय है. ऊपर से अगर नहीं पाएगा वो उसे, पतन के गर्त में भी जाएगा वो. मानव बुद्धि गौरव खो चुकी है, सहेली सर्पिणी की हो चुकी है. సర్పంతో కూడా నువ్వు స్నేహం చేయడానికి రెడీ అయిపోయావు. ఇది దినకర్, ఇది ఎగ్జాక్ట్ గా ఈ కోట్ పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్ అయ్యేటట్టుంది. పవన్ కళ్యాణ్ రష్మిరతి చదివాడు అండ్ ఇది చదువుంటాడు తప్పక. సో గెలవడం ముఖ్యమా, ధర్మం మీద నడవడం ముఖ్యమా? సో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఇట్ వాస్ ద మెయిన్ రీజన్. ఇది డిఫరెన్స్ ఉన్నందుకే కదా ఏమీ లేని నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇన్కమ్ లేదు. మీరు చూస్తున్నారు నేను ఎట్లా ఉంటున్నాను. వెరీ సింపుల్, అంతే కదా. దిస్ ఈజ్ సొంతిల్లు కాదు, రెంటెడే. దిస్ ఈజ్ ఆల్ వీ హ్యావ్, అంతే, ఇంకేం లేదు. ఆదాయం లేదు, సేవింగ్స్ మీద నేను బతుకుతున్నాను. మరి నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కంపేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ ఆర్ బ్రదర్. He is swimming in crores of rupees. He has a great fame and name. I am accusing him of being adharmic. That is my insinuation and direct accusation. ఓకే, రాజకీయ అవసరాల కోసం కంటే కూడా మతాల మధ్యలో విద్వేషాన్ని నింపటం కోసం భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక పావులాగా పవన్ కళ్యాణ్ అయిపోయాడు అనేది మాలాంటి వాళ్ళ వాదన. దీన్ని మీరు ఒప్పుకుంటారా? పూర్తిగా కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ ఇండివిజువల్. ఇన్ వాట్ టర్మ్స్? He has a tremendous charisma and attraction. అవును, He's a very attractive man. Adi, his whole life is about how to use that. Ante. ఒకవేళ ఆ పవర్ దేవుడిచ్చిన ఆ వరం దాన్ని ఆయన ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇంకా సక్సెస్ఫుల్ అవుతాడు. దానికన్నా ఎక్కువ ఆయన చేయవలసింది ఏం లేదు. నిన్ను నువ్వు తెలుసుకో, అది తెలుసుకొని దాన్ని ఒక ధ్యేయం కొరకు, ఒక మంచి ఉద్దేశం ఆర్ ఒక మంచి గోల్ కొరకు వాడుకో, అంతే చాలు. సో హీ విల్ డెఫినెట్లీ నాట్ బీ ఎ పాన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ హీ హాజ్ ఎంటర్డ్ దట్ డెన్ ఆఫ్ థీవ్స్ అంటాం కదా, అందులోకి ఎంటర్ అయ్యాడు. అది పద్మవ్యూహం. అది నేను అభిమన్యుడా? హీ వోంట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్. ఎప్పుడు కూడా అతన్ని అది వెంటాడుతుంది. అంటే ద ఎనాలజీ ఆఫ్ అభిమన్యు అండ్ పద్మవ్యూహం, దాని అంతవరకే మీరు అర్థమైంది ఇచ్చేయండి. ఎందుకంటే ఓకే, వై ఐ సెడ్ అభిమన్యు అంటే ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతాడు. అతని మీద అతనికి ఉన్న ఒక కాన్ఫిడెన్స్, దృఢ నమ్మకంతో వెళ్ళిపోతాడు. నేను చేయగలుగుతానని వెళ్ళిపోతాడు, కానీ రిటర్న్ రాడు. ఎందుకంటే అది కుట్రతో కూడిన ఒక వ్యూహం అది. సో హీ హాజ్ ఎంటర్డ్ ద డెన్ ఆఫ్ థీవ్స్ అని. బట్ తెలుగు పాలిటిక్స్ కానీ, సౌత్ ఇండియా పాలిటిక్స్ కానీ, నార్త్ ఇండియా పాలిటిక్స్ తో చాలా డిఫరెంట్. దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు తీసుకున్న ఈ స్టాండ్ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా పుష్ చేద్దామని, బుల్డోజ్ చేద్దామని చూస్తున్నారు. ఈ హిందుత్వ రాడికలైజేషన్, హిందూయిజం కాదు, హిందుత్వ రాడికలైజేషన్, సాఫ్రనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని దక్షిణ భారతదేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మీ అంచనా చెప్పండి. చేయరు. ఎందుకని? దక్షిణ భారతీయులు నార్త్ ఇండియన్స్ కి మనకి రేషియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. It is not just geographical, it is not just linguistic, regional, it is racial. We are a different race.
So the racial differences are visceral, biological. It is therefore they will never become one nation. But we are, because of the British ఒక నేషన్ లాగా వాళ్ళు మనల్ని గవర్న్ చేశారు, అందుకొరకు ఇది నడుస్తుంది. కానీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారత్ దిస్ విల్ బి ఎ బ్లిప్. దిస్ యూనిటీ అవును. విల్ బి ఎ బ్లిప్, ఒక స్పెక్. It's a history that is at least 5,000 years. అందులో British ruled us for 80 years. Their presence was here for 180 years. Muslims ruled us for much longer time. Complete rule in India was from 1311 till probably when Nizam left here in Hyderabad. So అంత రూల్ ఉన్నా కానీ భారత్ హ్యాస్ ఎ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఓవర్వెల్మ్ చేసే ఐడియాలజీ రాలేదు. సో అది. అండ్ నార్త్ సౌత్ డివైడ్ అనేది ఇట్ ఈస్ నాట్ సమ్ కాస్మెటిక్ డివైడ్, ఇట్స్ ఎ రేషియల్ డివైడ్. ట్రూ. వాళ్ళు అది చూపిస్తూనే ఉంటారు ఎప్పుడు. దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చూడటం, అది మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకు. పవన్ కళ్యాణ్ గారే ఆ కాకినాడ సభలో చెప్పారు, వి విల్ కమ్ అండర్ యువర్ విసినిటీ అని గట్టి గట్టిగా చెప్పింది అదే కదా, విచ్ యాక్చువల్లీ ఈస్ ట్రూ. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. అంటే ఫ్రెండ్షిప్స్ జరుగుతాయి, మంచి రిలేషన్షిప్స్ ఉండొచ్చు, కలవచ్చు అవన్నీ, కానీ ఫండమెంటల్ గా ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు పోవు. అవును. బికాస్ దట్స్ ఎ రేషియల్ డిఫరెన్స్ కాబట్టి. అవును. ఇట్ ఈస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్ టు టాక్ అబౌట్. ట్రూ. ఇట్స్ ఎ రేషియల్ డిఫరెన్స్. సో అది పోదు అని. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీ స్టాన్స్ ఏంటి? మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య దాన్ని ఎత్తుకొని చెన్నై కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. జస్ట్ ఎ పొలిటికల్ థింగ్. దానికి డీప్ సోషల్ కనెక్ట్ లేదు. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ థింగ్. మానవ్ పత్తర్ హువా మానవ్ హృదయ హై, ఫకత్ కోస్తా అప్ని విజయ్ హై. వాళ్ళు గెలుపు కొరకు ఇదొక స్ట్రాటజీ. సౌత్ ఇండియాలో వాళ్ళకి ప్రజలలో ఆదరణ లేదు. అవును. సో పొలిటికల్ పవర్ తీసుకొని మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు అని ఒక అబద్ధం చెప్తారు. నిజంగా ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారా? అవును. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారా వాళ్ళని? అసలు అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పుష్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాడు. అవును. పవన్ కళ్యాణ్ పిఠాపురం ని రిప్రజెంట్ చేయట్లేదు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజల్ని రిప్రజెంట్ చేయట్లేదు, తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేయట్లేదు, సౌత్ ఇండియన్స్ ని రిప్రజెంట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఇక్కడికి రిప్రజెంట్ చేస్తున్నాడు. వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఆయన వచ్చాడు ఇక్కడ. వన్ నేషన్ వన్ ఎలక్షన్. He has turned the political apparatus or his political apparatus on its head. Okay. ఆయనే కాదు, ఆయనతో పాటు ఎంతో మంది ఉన్నారు అట్లా, who want the favor of the powerful people in. అట్లా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు ట్రంప్ కొరకు చేస్తున్నారు, అక్కడ పుటిన్ కొరకు చేస్తారు, స్టాలిన్ ఉన్నప్పుడు చేశారు, ఇట్లా. సో ఇది కొత్త ఏం కాదు, పవర్ఫుల్ పీపుల్ ని రిప్రజెంట్ చేయడం. కానీ నేను మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నా అని చెప్పడం, అందులో ఇంటెగ్రిటీ ఏముంది? ఈ భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గేమ్ లో పవన్ కళ్యాణ్ అనే ఆయన స్కేప్ గోట్ అయిపోతారంట, బలిపశు అవుతారంటారా, లేకపోతే ఏదైనా సంథింగ్ అచీవ్ చేస్తారంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ హి ప్లేస్ ద గేమ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హిస్టరీయే ఎవరి మీద అయితే వాళ్ళు చేస్తారు భస్మాసుర హస్తంలో వాళ్ళు మఠాష్ అయిపోతారు. అది శివసేన కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, వాళ్ళు ఎవరి మీద అయితే వెళ్తారో, మీరు నార్త్ ఈస్టర్న్ లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేసిన వాళ్ళు అయితే చచ్చిపోతారు, లేదంటే ఆ పార్టీని దాంట్లో మర్జ్ అయిపోతారు, లేదా ఆ పార్టీని ఇల్లు లాగేసుకుంటారు. సో వాట్ మీ ఆలోచన? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేసిన మీరు, ఈయన దాన్ని సస్టైన్ అవ్వగలడు అనుకుంటున్నారా మీరు? వాళ్ళ గ్రిప్ లో నుంచి బయటికి రాలేడు, మీరు అన్నది కరెక్ట్. కానీ పవన్ కళ్యాణ్ని తెలుగుదనం, తెలుగు ప్రజలు కాపాడతారు. అంతేనా? ఆయనను రక్షించేది ఈ ప్రజలు, ఈ భూమి, ఈ కల్చర్, మనకున్న హిస్టరీ. అండ్ అతను ఒక తెలుగు బిడ్డ. అవును. ఎంత పాలిటిక్స్ ఆడినా కానీ
హీఈస్ ద సన్ ఆఫ్ దిస్ సాయిల్. అవును, మనకి అంటే మీకు కానీ మనందరికీ ట్రూ కానీ ట్రూ ట్రూ, అతనితో ఉండే బంధం అవును విసరల్, అవును, మనవాడు అని ఒక మనవాడు. అవును. సో ఈ తెలుగుదనమే, ఈ బంధం ఏదైతుందో, దిస్ విసరల్ రిలేషన్షిప్ దట్ విల్ ప్రొటెక్ట్ హిమ్. దట్ ఈస్ ది ఓన్లీ ప్రొటెక్షన్ దెర్ ఈస్ దేర్. వాళ్ళు ఎప్పుడు ప్రొటెక్ట్ చేయరు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఆయనను వాడుకుంటారు, ఆయన ద్వారా వాళ్ళు చేయవలసినవి చేయాలని అనుకుంటారు. అవును, వాళ్ళకు తెలుగు వాళ్ళ పట్ల ఏమీ కమిట్మెంట్ లేదు, కరెక్ట్ కరెక్ట్, హిందువుల పట్ల కమిట్మెంట్ లేదు, అవును, హిందుత్వం పట్ల కమిట్మెంట్ లేదు, ధర్మం పట్ల కమిట్మెంట్ లేదు. ట్రూ, వాళ్ళకి కావాల్సింది పవర్. అవును, ఆ పవర్తో వాళ్ళు అనుకున్నది చేయాలని అనుకుంటున్నారు. అవును, దట్స్ అ ఫీచర్ ఆఫ్ ఆల్ పవర్ మాంగర్స్. అవును. సో అది వాళ్ళ ఉద్దేశం. ఈజ్ జస్ట్ ప్లేయింగ్ దట్ గేమ్. ఏదో ఒక రోజు రిటైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్క్రిప్ట్స్ వెనకాల ఒక పెద్ద డైరెక్టర్ హస్తం ఉంటది, ఎప్పుడు ఆయన రాస్తాడు అని చెప్పని అంటారు. ఇది నిజంగానే మిత్తా, లేకపోతే ఇది నిజంగా మిత్తా, లేదంటే ఇది నిజమేనా? నిజం కాదు. నిజం కాదు. మరి ఆ స్క్రిప్ట్స్ అన్ని ఎట్లా? He consults various kinds of people ఓకే and he writes on his own ఓకే, and he prepares on his own. That much I know. సో పెద్ద డైరెక్టర్ ఒక ఆయనకి స్క్రిప్ట్ అసిస్టెన్స్ ఇస్తారు, ఆ డైలాగ్స్ శేషేంద్రకి సంబంధించినవి, గురజాడకి సంబంధించినవి, ఇవన్నీ చెప్పటం కూడా ఇట్స్ నాట్ అబౌట్ సమ్ వన్ హూ ఈస్ బీయింగ్ బ్యాక్ ఆఫ్ నో. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఈ ఒక ఫికిల్ మైండెడ్ మెంటాలిటీ అని కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది ఏమో ఆయన బీజేపీ ఏది చెప్తే దానికి ఆడుతున్న పాము, ఈ డాన్సెస్ యాజ్ పర్ బీజేపీ ట్యూన్స్ అని చెప్పని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అసలు ఆయనకి ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు, యూ డోంట్ నో వాట్ హీఈస్ డూయింగ్ అని చెప్పని అంటారు. మీరు చూసిన పవన్ కళ్యాణ్ నిజంగా ఏంటి? డూ యూ థింక్ హీఈస్ ఫికిల్ మైండెడ్? ఒకవేళ ఫికిల్ మైండెడ్ కాకపోతే ఐడియాలజికల్ చేంజెస్ ఎందుకు చేశాడు అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది. లేదు పవర్ కోసమే చేశాడు అంటే మళ్ళీ బీజేపీతో ఇలా కుమ్మక్క ఇట్లా. సో వాట్ డూ యూ థింక్ వాట్ యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఇస్? He believes in being formless. He doesn't want to get a firm image of anything ఓకే, because ఆ ఇమేజ్ అతనికి ఒక కైండ్ ఆఫ్ లిమిటేషన్ అయిపోతుంది. సో అట్లా చేస్తూ ఇప్పుడు మీరు చెప్పింది ఆయన ఏర్పరచుకున్న ఇమేజ్, ఫికిల్ మైండెడ్ అని, ఇండెసిసివ్ అని, ట్రూ, ఒక విధంగా డాన్సింగ్ ఫర్ బీజేపీ స్టూడెంట్స్. యా, హీ విల్ గో టు మాయావతి వన్స్, సో స్పైన్లెస్ అని ఒక ఇమేజ్ వచ్చేసింది. అవును, what PK does not realize is that when you are so exposed to public will have an image of you regardless of whatever you think. అవును, You can to great extent shape that. Cannot control it, but you can shape that Shape it. to great extent. ట్రూ, So if you are wise, you will understand that public will have its own integrity, its own image, its own way of looking at a public personality. అది ఉంటుంది, దానికి నేనేం చేయలేను, నేను జాగ్రత్తగా ఉండాలి, అందుకొరకు ఇంటెగ్రిటీ ఉండాలి, అందుకొరకు నేను ఒక ప్రిడిక్టబుల్ బిహేవియర్ ఉండాలి, ఫికిల్ మైండెడ్గా ఉండకూడదు అని ఆ విజ్డమ్ ఆయనలో ఉంటే ఆయన దాన్ని బట్టి నడుచుకుంటాడు. కానీ మెనీ టైమ్స్ he doesn't show that wisdom, that discretion చూపియడు. అండ్ could you draw any parallel between Donald Trump and Pawan Kalyan? And because both are inconsistent, both speak something, do something. Can you draw a parallel? అంటే what is your opinion? ఎందుకంటే సేమ్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అతను కూడా సేమ్ రైట్ వింగ్ ఐడియాలజీని లేపుకోవటము పవర్ కోసము ఇదంతా. సో దట్స్ అ పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. మనం ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వరల్డ్ ఓవర్, I'll give you an elaborate answer because it's a good question actually. యా, World over, after the World War II, if you see just few years before World War II ఏం జరిగింది, only England and America were big democratic powers. Russia was dictatorship, communist dictatorship.
national socialism in Germany, and complete Europe was under some kind of dictatorship. And Spain, including Spain to Germany to Russia. Powerful dictators, Italy, Muslim. అవును 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 So, అక్కడ between dictators and democracies, dictatorships and democracies జరిగిన clash అది. అవును And power hungriness and all that. So, if you ఆ టైం చూస్తే ఆ టైంలో డెమోక్రసీస్ గెలిచాయి. అవును Though it was Russia which overwhelmed Germany, అవును democracies took hold. అవును. వరల్డ్ ఓవర్ అంత ధ్వంసం జరిగిన తర్వాత అయ్యో ఇంత రక్తం మనం చిందించాము, తప్పు చేశాము అని అందరికీ ఆ రియలైజేషన్ అర్థమైంది. అవును వచ్చిన తర్వాత లిబరల్ ఐడియాలజీ టుక్ రూట్. అవును రైట్ వింగ్ ఐడియాలజీ, కన్జర్వేటివ్ ఐడియాలజీస్ బికాస్ కన్జర్వేటివిజం అండ్ రైట్ వింగ్ తోనే కదా ఇంత జరిగింది. అవును అందుకే 1960s 70s లో బాగా ఈ లిబరల్ అయిపోయింది. లిబరల్ అయిపోయి మనకు కూడా కమ్యూనిస్ట్ Yeah. ఇది కూడా రావాలి. అండ్ అదే టైంలో మనకు స్వాతంత్రం వచ్చింది. అవును అదే టైంలో లిబరల్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ షేప్డ్ ఇండియా. అవును సో దో ఇండియా ఇస్ కన్జర్వేటివ్, అవును నాట్ ది రైట్ వింగ్, బట్ ఇండియా వాజ్ ఆల్వేస్ కన్జర్వేటివ్. కానీ ఇండియాకి లిబరల్ వాల్యూస్ ఇంట్రడ్యూస్ చేసింది ది ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ నెహ్రూ అండ్ ది హైలీ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ గాంధీ. గాంధీ ట్రూ 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 And all English educated people only ruled us, అవును though they were Indians. అవును And at that time, the most preferred, popular, valid ideologies were all liberal. Acceptance, no war, peace, non-alignment, embracing others, remove slavery, bring equality, remove discrimination. ఇవన్నీ పాపులర్ అయ్యాయి అప్పుడు, and this became the dominating narrative. కరెక్ట్ నా అది పవర్స్ అయిపోయింది. ఎట్లా పవర్ట్ అయిపోయింది? హోమోసెక్షువాలిటీ, ఎక్స్ట్రీమ్ ఫెమినిజం, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ, రిమూవల్ ఆఫ్ రిలీజన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్. I mean, I have అన్నీ ఐఎమ్ సారీ. no, I'll ask the question after you're done. So this is a result of an effectless, unhindered liberalism. దాంతో ఇప్పుడు ట్రాన్స్ ఐడియాలజీ దాకా వచ్చేసింది. అదేమైంది? లైక్ ఎ పెండ్యులం ఫ్రమ్ లిబరాలిటీ ఇట్ స్వంగ్ టు కన్జర్వేటివిజం. నౌ పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ ఎ ర్యాంక్ ఇడియట్ అండ్ ఎ షార్లటన్ అండ్ ఎ ప్రిటెండర్ and an utterly incompetent man as president of the most powerful country in the world. How did that happen? He was democratically elected. Correct. Same way democratically Hitler was elected in the industrious, philosophical and highly intelligent society of Germans. He was a democratically elected person. He was a popular leader అవును as Donald Trump. అవును అది ఎందుకు జరిగిందంటే society was fed up with the perversion of liberal ideology. Then they believe suddenly conservative may be better. After enough conservatism, people will again become liberal, but that will take about 50-60 years for that to swing. Until then, we have to bear people like Putin and Trump, మోదీ and whole lot of other. So this is ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఇది. So మనం as Victor Hugo said, there is no stopping, there is nothing more powerful than an idea whose time has come. This is the time for dictatorships, like it was in the 20s and 30s. సో అందులో ఇప్పుడు ఎవరు కూడా రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ మాట్లాడే వాళ్ళు ఇమీడియట్గా పైకి వచ్చేస్తారు. దట్స్ హౌ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్. లెఫ్ట్ వింగ్ మాట్లాడే వాళ్ళని పవర్స్ లాగా, యాంటీ నేషనల్స్, యాంటీ ఎవ్రీథింగ్ చూస్తారు, వాళ్ళని ఎనిమీస్ లాగా చూస్తారు. అండ్ రైట్ వింగ్ మాట్లాడే వాళ్ళని ఇప్పుడు ఎవరైతే హూ క్లెయిమ్ నా కల్చర్, నా కంట్రీ, నా సాయిల్, నా రిలీజన్ అని మాట్లాడే వాళ్ళని సడన్ గా ఇప్పుడు మనం ఎలివేట్ చేసేస్తాం. వీళ్ళని మనం హేట్ చేసాం ఒక 50 years బ్యాక్. వీళ్ళనే బ్యాన్ చేసాం, జైల్లో వేసాం. సో వాళ్ళ టైం వాళ్ళది అక్కడ స్పెండ్ చేశారు ఇన్ అబ్స్క్యూరిటీ, డార్క్నెస్. ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది. సో అందులో
Only people who spout violent ideology of self-preservation, వాడు మనకు శత్రువు, మెక్సికన్స్ మన శత్రువులు, బ్లాక్స్ మన శత్రువులు, ఇండియన్స్ మన శత్రువులు, అవును. చైనీస్ మన శత్రువులు, అమెరికన్స్ అందరు ఏకంగా అండి. అమెరికన్స్ అంటే వైట్ క్రిస్టియన్, కరెక్ట్. వైట్ క్రిస్టియన్. అవును దేర్ ఈస్ నథింగ్ క్రిస్టియన్ అబౌట్ ది అమెరికన్ క్రిస్టియన్స్. అవును అవును. If I may say it, there is not a single Christian born in this man called Donald Trump. He represents American evangelical Christians who don't have a single Christian drop of single Christian blood in them, but they are Christian. Now you can equate that with anybody else who spouts religious ideology in the world today. అవును. యాక్చువల్లీ దట్స్ వెరీ ఎలాబొరేట్ చేసినా సరే దట్స్ వెరీ నైస్ ఆన్సర్. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఆ సింపుల్ పెండ్లమ్ ఎగ్జాంపుల్ తో 20s నుంచి ఆల్మోస్ట్ సెంచురీ, ఇప్పుడు మళ్ళీ 2020 ఒక 100 years తర్వాత మళ్ళీ అదే సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చాం మనం. ద పాయింట్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, బై స్టాపింగ్ యూ, ఎక్స్ట్రీమ్ ఫెమినిజం అన్నారు కదా. వాట్ ఐ ఫీల్ ఇస్ ఫెమినిజం ఈజ్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. అమ్మాయి అబ్బాయి ఒకటే. ఇప్పుడు మనం కార్పొరేట్ ఆఫీసెస్ లో చూసుకుంటే ఎంతమంది సిఇఓస్ విమెన్ హోల్డ్ చేస్తుంటారు. యు గో ఎనీవేర్, విమెన్స్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ లెస్ బికాస్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ పేట్రియార్కల్ వరల్డ్. Yes. Right. So I feel feminism is very necessary. Gender equality should be there. Feminism is not about women. Feminism is not about partiality towards women. Feminism is about equality, gender equality. So that's what I believe. So I just wanted to add that. No, I don't disagree with you. Hmm. Akkada. Hmm. But if you see societies which have attained Hmm. this equality, అక్కడే ఫెమినిజం వచ్చింది. Hmm. ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ మిసాజనీ ఉందో భారతదేశం లాగా, అక్కడ అవును. ఫెమినిజం లేదు. అవును, కరెక్ట్. లేదు. ఇప్పుడు ఎడారిలో స్వెటర్లు కోట్లు అమ్ముకున్నట్టు, అవును. ఎక్కడైతే ఈక్వాలిటీ ఉందో స్కాండినేవియన్ కంట్రీస్, అక్కడ ఎక్స్ట్రీమ్ ఫెమినిజం ఉంది. Hmm. అవును. అక్కడ అవసరం లేదు, ఎందుకంటే విమెన్ అండ్ మెన్ హ్యావ్ అటైన్డ్ సోషల్ ఈక్వాలిటీ. అవును, ఇక్కడ కావాలి యాక్చువల్లీ. ఎక్కడైతే ఉమెన్ అప్రెస్ చేయబడుతుందో అక్కడ అది ఇంక్రీజ్ అయింది. దాన్ని చూసుకుంటూ ఆపరేషన్ ఇంక్రీజ్ అయింది ఇండియాలో. అవును. సో ఫెమినిజం అనేది ప్రాబబ్లీ ఇట్ బికేమ్ ఎ పెజరేటివ్. No, no, no. This is very good point. ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ అగ్లీ Patriarchal hateful system. men, Correct. not good men but hateful men. And we can say patriarchy too. యా, వాళ్ళే ఉమెన్ అప్రెస్ చేస్తారు. ఎక్కడైతే అది అవసరమో అక్కడ లేదు. దప్పిక కన్నా ఉన్నవానికి నీళ్లు లేవు, అవును. వాడు నీళ్ళలో మునిగేటానికి ఇంకా ఫ్రెష్ వాటర్ ఇస్తుంది. అవును. సో అందుకొరకు ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు, ఎక్కడ అవసరం లేదు అక్కడ అది పర్వర్టెడ్ గా ఉంది. కాబట్టి ఆ మొత్తం ఆ ఐడియాలజికల్ బేసిస్ నే నాశనం చేసేసింది. వి హావ్ బికమ్ ఉల్టా. అది నా సో ఐ బిలీవ్ దట్ దెర్ ఈస్ నో ఉమెన్స్ ఈక్వాలిటీ, విమెన్స్ ఈక్వాలిటీ ఇన్ అవర్ కంట్రీ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. మెన్ ఇక్కడ మన దేశంలో మన కల్చర్లో మెన్ ఆర్ వెరీ క్రూయల్. Largely majority is female oppression of the woman. There are some very bad women in India also. No, I mean, but they are in a less number. correct. My take is also almost the same. Kapote men, under what I believe is, men ఎంతైతే పేట్రియార్కీని మిసాజినిస్టిక్ గా ఉంటారో, పేట్రియార్కీని ఫాలో అవుతూ దాంట్లో విమెన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దెర్ ఇస్ అ నైస్ లైన్ విచ్ సేస్ women were enslaved in a manner that they welcome enslavement అని. In India especially. అంటే నేను ఒక పంజరంలో బందీఖానాలో ఉండి ఎంత గొప్ప పంజరం ఇది, బంగారపు పంజరం ఇది అని హ్యాపీగా ఫీల్ అవటం. అంటే ఒక ఆడమ్మాయి వాళ్ళ ఇంట్లో చోర్స్ చేసుకుంటూ, హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటూ,
వాళ్ళ భర్తకి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పని చేసుకుంటూ, పిల్లలు ముడ్లు కడుగుతూ, పిల్లల పనులు చేసుకుంటూ, రాత్రి అందరూ పడుకున్నారు అందరూ, ఇప్పుడు నేను పడుకుంటాను అనుకోవటం తను గొప్పగా ఫీల్ అయింది. విచ్ యాక్చువల్లీ ఈజ్ ఆల్సో వాట్ యు కాల్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ దిస్ పేట్రియార్క్. అంటే కేవలం మగాళ్ళే కాదు, ఆడాళ్ళు కూడా దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు. విచ్ యాక్చువల్లీ ఈజ్ బ్యాడ్. అరే యు ఆర్ బీయింగ్ ఎన్స్లేవ్డ్ ఇన్ అ మేనర్ దట్ యు ఆర్ వెల్కమింగ్ దట్ ఎన్స్లేవ్మెంట్ యాజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. నేను ఒక గొప్ప భార్యగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇన్ని పనులు చేయాలి నేను. సో you're right. If I may add, mothers, they sow seeds of inequality families లో, సన్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ డాటర్ True that. చేస్తారు, మదర్స్ చేస్తారు. ట్రూ. I know mothers who do that. అవును, ట్రూ. ఈవెన్ నార్ హోమ్ నేను చూసిన ప్రతి ఇంట్లో కూడా చీపురు పట్టుకుంటావు, అబ్బాయి నువ్వు అంటారు, ఆడపిల్లేమో ఏయ్ నువ్వేంటి ఇంట్లో వంట నేర్చుకో. ఇవన్నీ మనం అనుకుంటాం కానీ ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ చాలా మంది అబ్బాయిలకి ఇంట్లో వంటగదిలో ఏముందో తెలియదు. ఎందుకంటే వాడికి అసలు వంట రాదు. వాడికి అసలు వెళ్ళి వాడి ఇంట్లో పోపుల డబ్బాలో ఎంత ఏముంది, లేకపోతే ఇంట్లో షుగర్ అయిపోయింది తెలియదు వాడికి. ఇంట్లో చెప్పాలి, వచ్చి భార్య చెప్పాలి షుగర్ అయిపోయింది తీసురా. సో ద పాయింట్ ఆఫ్ అంటే నా ఇంట్లో, నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఇల్లు తుడుచుకోవటానికి, నేను తిన్న ప్లేట్ని కడుక్కోవటానికి, నేను కన్న పిల్లలకి నేను స్నానం చేయించడానికి జెండర్ ఏంటి, మదర్ ఎందుకు చేయాలి? దట్స్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఫెమినిజం ఇస్. అండ్ ఈవెన్ విమెన్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంక్లైన్డ్ దాంట్లోనే ఉన్నారు ఇంకా. సో దట్ షుడ్ చేంజ్. ఎనీవేస్ దట్స్ అ నైస్ కాన్వర్సేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక మేజర్ ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ మీరు ఫాలో అయ్యారా? దాంట్లో ఏం చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకున్నాడని మీరు అనుకుంటున్నారు? He took advantage of a small crack that appeared. అవును, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అండ్ వెనక ఏమైనా కారణాలు ఉండొచ్చు, ఇంటర్నల్ గా మేబీ ప్రెషర్ ఫ్రమ్ బీజేపీ, ఆర్ ఇదే నాకు ఛాన్స్ నేను వాళ్ళ పట్ల లాయల్టీ చూపించడానికి అట్లా అనుకోవచ్చు, ఆర్ నిజంగానే చాలా మంది నాన్ హిందూస్ కలిసి నిజంగానే ఇట్లా హిందూ దేవతల్ని ఇన్సల్ట్ చేయాలని అనుకున్నారని పూర్తిగా నమ్మేసి ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మీద పడాలని ఏమన్నా చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆ లడ్డు మర్చిపోయారు, అందరు లడ్డూలు తింటూనే ఉన్నారు. అందులో కల్తీ ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. సిట్ ఇన్వెస్టిగేషన్, ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదొక ఫ్యాంటమ్, గాల్లో ఒక భూతాన్ని క్రియేట్ చేసి ఇది వచ్చి మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తుంది, దాని నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను. అవును, ఐ పుట్ ఫియర్ ఇన్ యువర్ హార్ట్, బట్ నేనున్నానుగా భయపడవద్దు. దిస్ ఈస్ ద ప్లే బుక్ ఆఫ్ ఆల్ డిక్టటోరియల్ పీపుల్ త్రూ అవుట్ హిస్టరీ. అట్లా చేసే, అంతేగాని దాంట్లో వ్యాలిడిటీ లేదు. ఎవ్రీబడి నోస్ ఇట్స్ ఫేక్ థింగ్, తెలిసిపోయింది. మీరు ఏదైతే 2007-8లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ టైంలో కలిసినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అని మీరు పవన్ కళ్యాణ్ గారితో అన్న మాట, వచ్చి పవర్ తీసుకొని ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచన లైన్ లో భాగంగా ఆఖరికి సరే సిద్ధాంతాలు మార్చుకోను, హేట్ మాంగరింగ్ వల్ల మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ తను నమ్మిన సిద్ధాంతం పక్కన పెట్టు, ఏదైనా సరే మొత్తానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఆయన కరెక్ట్ గానే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? 1 year అయిపోయింది ఆల్మోస్ట్ మనం గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఆయన పదవి బాధ్యతలు తీసుకొని. సో డూ యూ థింక్ he is doing his 100%, he is giving his 100% as a minister? మీరు అప్పుడు మాట్లాడుకున్న సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు ప్రజలకి. I think it's a little less time to judge him as a minister, ఎందుకంటే 1 year అయింది. He has been elected for 5 years, 4 years, 5 years. So మనం కొంచెం టైం ఇవ్వాలి. బట్ he is not someone who will be comfortable with positions like that. Oh, so he'll be dreaming big. ఇంకోటి వెళ్ళాలి నెక్స్ట్ ఏదన్నా పొజిషన్లో. అంటే there are different kinds of public personalities and politicians. But if you take the contrast between N.T. Ramarao and Chandrababu Naidu, N.T. Ramarao was all charisma and
great vision and dreams. Chandrababu Naidu was all administration, scheming, planning, managing, executing. కరెక్ట్. But these two are, both are politicians. అవును. Pawan Kalyan doesn't fit into that Chandrababu Naidu type of role where he will be a good administrator, plan, budget allocation, bringing people together, pedda project chesi execute. That's not his forte. He's more leaning towards charismatic speeches, visions, dreams. Takindi వేరే వాళ్ళు చేయాలి. ఓకే. నేను అనౌన్స్ చేస్తాను అందరికి 2 రూపీస్ కేజీ రైస్ అని. ఎట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం మనము అనేది వెనక వాళ్ళందరూ చూసుకోవాలి. బట్ ప్రజలకి ఇది అవసరం, ప్రజలను నేను తీసుకొస్తాను, అందరినీ ఐ మూవ్ ద మాస్ విత్ మై కరిజ్మా. దట్స్ వాట్ ఎన్టీ రామారావు డిడ్. ట్రూ. 2 రూపాయలకే మీకు కిలో బియ్యం అని. బట్ హీ మూవ్డ్, మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం కలిసి ఆయనకి బ్రహ్మరథం పెట్టారు. ఇట్ వాజ్ అ రికార్డ్. 7-8 months లో he swept the whole. చాలా మంది చేతులు సో అట్లాంటి పాలిటిషియన్స్ ఉంటారు. చంద్రబాబు నాయుడు. సో పవన్ కళ్యాణ్ leaning more towards the visionary kind of guy and who will give great speeches and all that. If he realizes that, then he will choose his path carefully. Or else if he goes and puts his hand into administration, he will fail. It's like you are very good at music అనుకోండి, or suppose you are very good at languages. మిమ్మల్ని వెళ్ళి ఎంపీసీ తీసుకోమంటే ఎంపీసీలో మీకు 3-4-5 మార్క్సే వస్తాయి. లాంగ్వేజ్ చదువుంటే మీకు 60-70% వచ్చేది. దాంతో ఏమవుతుంది, మీరు బికాస్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్, యూ విల్ బి బ్రాండెడ్ యాజ్ అన్ఇంటెలిజెంట్. ట్రూ. బట్ యాక్చువల్లీ యువర్ ఇంటెలిజెన్స్ లైస్ సమ్వేర్ ఎల్స్. అది మీరు చూస్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు. Then you would have been branded as successful. So it's a question of judicious choice. How we are choosing our path. How you choose your path. అందుకొరకే ఫ్రెండ్స్ కానీ మన క్లోజ్ కాన్ఫిడెన్స్ కానీ అవసరం. ఎందుకంటే వెన్ ఐఎమ్ టూ క్లోజ్ టు ఏ ప్రాజెక్ట్, నాకు అది కనిపించదు, పర్స్పెక్టివ్ పోతుంది. నేనే మంత్రి, నేనే అడ్మినిస్ట్రేటర్, నేనే ఎమ్మెల్యే, నేనే డిప్యూటీ సీఎం, ఇన్ని రోల్స్ నేను ప్లే చేస్తున్నప్పుడు నాకు పర్స్పెక్టివ్ పోతుంది. నేనేంటి అని నాకు అర్థం కాదు. అప్పుడు ఒక రిఫ్లెక్సివ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇచ్చే పర్సన్, లేదు నువ్వు కరెక్టే చేస్తున్నావు ఇక్కడ, కానీ ఇక్కడ కొంచెం తప్పు చేస్తున్నావు, అక్కడ ఇంకెక్కువ ఆ లిటిల్ లైట్ తీసుకొచ్చేవాళ్ళు. అది ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ థింగ్ బట్ ఇట్స్ వెరీ క్రిటికల్. దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ ఆర్ ఫార్. బట్ హీ హస్ కిల్డ్ ఆల్ ద కాన్ఫిడెన్స్. అసలు ఎవరు కూడా ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు, ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారు చేరారు. ఆయన చేరిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ బీజేపీ పొత్తి అన్ని కూడా వచ్చినాయి. కానీ వాట్ ఎవర్, ఇప్పుడు ఆయనతో జర్నీ చేసిన మీరు కావచ్చు, లేకపోతే అంతకు ముందున్న ఏమంటారు ఆ తర్వాత వచ్చిన జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఆ తరం మధ్యలో కూడా ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ ఎవరు కూడా ఆయనతో కన్సిస్టెంట్ గా ఉండకపోవటం. అద్దెపల్లి శ్రీనివాస్ గారు అని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన వీళ్ళందరూ శ్రీధర్ అద్దెపల్లి శ్రీధర్, కరెక్ట్. ఐ మీన్ తెలుసు ఆయన జస్ట్ అట్లా ముఖ పరిచయం. ఇలాంటి వాళ్ళు క్లోజ్ ఎయిడ్స్ గా ఉన్న వాళ్ళు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు అంటే, ఎవరు పవన్ కళ్యాణ్ గారితో ఉండలేరా, లేకపోతే ఎవరిని ఉంచుకోవడం తనకి ఇష్టం లేదా. అండ్ మూడో రకం ఇంకోటి ఉంటుంది, ఎవరైనా నా పక్కన ఉంటే వాళ్ళకి ఎక్కడ క్రేజ్ వస్తుందో, లేకపోతే వాళ్ళ ముందు నేను ఎక్కడ కనిపించున్నా అనే ఉద్దేశంతో కూడా నేను కొంతమందిని ఎవరొద్దు నా పక్కన నేనే ముందు నడుస్తా అనే ఒక ఇది కూడా ఉంటుంది. అందుకే ఇప్పటికీ చూసుకున్న ఒక 5 పేర్లు కూడా జనసేనలో టాప్ 5 మెంబర్స్ అంటే పవన్ కళ్యాణ్, ఇప్పుడు నాదెళ్ల మనోహర్, అంతకు ముందు రాజు రవితేజు. ఆ సెకండ్ ప్లేస్ మారుతుంది కానీ ఫస్ట్ ప్లేస్ మారట్లా. 3-4-5 ఎవరు లేరు. వాట్ డూ యూ థింక్, అంటే వాట్ ఈస్ యువర్, అంటే దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? మీరు 3 ఇచ్చారు. కొంతమంది అంటే పీపులే ఉండను అనుకుంటారా, ఈయన వాళ్ళని ఉంచడా, లేకుంటే జెలసీతో ఈర్ష్యతో వాళ్ళ క్రేజ్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, అన్ని 3. అవునా? ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఉండొద్దు అని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఆయన పంపించేస్తాడు. ఎందుకంటే నేను ఒక ఇది పవన్ కళ్యాణ్కి చెప్పాను. ఇది బాబీ ఫిషర్ అని ఒక చెస్ జీనియస్ ఉండేవాడు అమెరికాలో. హీ వాజ్ ఎ జీనియస్ 60-70s. సో అతను జీనియస్ అని చెప్పి అతన్ని ఒక క్లబ్లోకి ఇన్వైట్ చేశారు. ఆ క్లబ్లోకి చాలా తక్కువ మంది ఇన్వైట్ చేస్తారు.
చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, చాలా అసలు రానివ్వరు ఎవరిని. అతను ఇన్వైట్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడు అది. మీరు ఎవరిని రానివ్వరు ఈ క్లబ్లోకి, నాలాంటి మీరు ఇన్వైట్ చేశారంటే మీరు ఎంత ఇడియట్సో తెలుస్తుంది దీంతో అని చెప్పి. సో కొందరికి అట్లా ఉంటది, అరే లేక ఒక ఇన్విటేషన్ ఇచ్చాము, నువ్వు జీనియస్ అని ఇచ్చామంటే నేను జీనియస్ కాదు, అసలు మీరెంత ఇడియట్స్, నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఏంటి మీరు, అట్లా అనమాట. సో దిస్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ కదా. ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయని వాళ్ళ ఫీచర్ ఇది. రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ అంటే దోస్తులనే కాదు, ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోలేదు. సో దే విల్ ఆల్వేస్ రిమైన్ లోనర్స్. ఓకే. సో వాళ్ళకి ఎట్లాంటి రిలేషన్షిప్స్ కరెక్ట్ గా ఉంటాయంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ రిలేషన్షిప్. ఇత్తి అది తీసుకురా, అది బాగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ నేను సుపీరియర్, వాడు ఇన్ఫీరియర్. సార్ మీరు దేవుడు సార్, మీరు చెప్పింది ఏంటి, అక్కడ నేను ఇన్ఫీరియర్, వాడు సుపీరియర్. ఈ రిలేషన్షిప్స్, వర్టికల్ రిలేషన్షిప్సే వాళ్ళకి వర్క్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నేను హెజమనీ అండ్ డామినేషన్ చూపించాలి, అదే నాకు తెలుసు. ఈక్వల్ గా ఉండడం తెలీదు. సో ప్యారలల్ రిలేషన్షిప్స్ అనేవి, హారిజాంటల్ రిలేషన్షిప్స్ ఉండవు. మనం ఇద్దరం ఈక్వల్, ఒక 30-40 years మనకు ఫ్రెండ్షిప్స్ ఉంటాయా? ఉండవు. 1 year లో తెలిసిపోతుంది, నేను నిన్న తొక్కేస్తాను, లేకుంటే నీ కిందికన్నా నేను వస్తాను. ఓకే, ఐ లవ్ టు ఫైండ్ ఎ ప్లేస్. ఇప్పుడు మోదీ గారికి ఇప్పుడు ఇన్ఫీరియర్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? ఐ వోంట్ యూజ్ ద టర్మ్ ఇన్ఫీరియర్, బట్ ఐఎమ్ ష్యూర్ హీ అడ్మైర్స్ హిమ్ అండ్ వాంట్స్ టు బి సబ్సర్వియంట్. ఆయనకి ఆయన ముందు తగ్గించుకొని ఉంటే అది పాలిటిక్స్ కి మంచిది, నా పర్సనల్ హెల్త్ కి మంచిది, అంటే మనశ్శాంతి ఉంటుంది, నా పైన ఒక సుపీరియర్ ఉన్నాడు నన్ను కాపాడుతాడు అని ఒక ఇది. అదే అంటే నా అభిప్రాయం, మేబీ ఐ మే బి రాంగ్. అటు వెళ్ళి తిరుపతి లడ్డు గురించి మాట్లాడు, ఇప్పుడు మీరు ఎందాక చెప్పారు ఎగ్జాంపుల్, అది తీసుకుంటారా, ఇది పెట్టారు, వెళ్ళి తిరుపతి లడ్డు గురించి మాట్లాడతాం. ఇటు వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి 1 nation 1 election అను మాట్లాడతాం, హిందీ ఇంపోజిషన్ అను మాట్లాడతాం. అంటే దిస్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్, హీస్ బీయింగ్ అ మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అనేది నాతో పాటు నాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా. బట్ యూ మే నాట్ యూజ్ దోస్ వర్డ్స్. ఐ వుడ్ అగ్రీ విత్ యూ. Maybe I will characterize it different. The convert has more devotion to the religion than who is born in it. అవును, the newly converted guy. కరెక్ట్. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ భక్తి, కరెక్ట్, కన్వర్ట్స్ కి ఎక్కువ భక్తి, వాళ్ళు ఎక్కువ చేద్దాం చూస్తుంది, చాయిస్ ద్వారా అవుతారు వాళ్ళు. So if I choose by my own will and volition to be your servant, I will have greater servitude than somebody who has no choice but who is born like a servant or who is forced to be. సో నేను నా అంతటి నేనే వచ్చి మీ కాళ్ళ దగ్గర పడితే నాకు ఎక్కువ భక్తి ఉంటుంది. సో మీరు ఆ టేబుల్ క్లీన్ చేయొద్దు అన్నా కానీ నేను 10 సార్లు క్లీన్ చేస్తాను, ఎందుకంటే నేను మీ పట్ల ఇష్టపడి వచ్చాను, మీ పట్ల నాకున్న భక్తిని నేను చూపించుకోవాలని అదొక తపన ఉంటుంది. సో హీ ఫాల్స్ అండర్ దట్, బట్ ఇట్ ఈస్ అ మూట్ పాయింట్. పాలిటిక్స్ లో ఓవర్ నైట్ ఫార్చ్యూన్స్ కెన్ చేంజ్ అండి. అవును, నాకు కూడా సైద్ధాంతికంగా పవన్ కళ్యాణ్ గారిని నేను విభేదించిన, వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదు. సో సైద్ధాంతికంగా విభేదించిన, personally I felt very bad when he is bending in front of people like Modi, Amit Shah, వాళ్ళ ముందు బెండ్ అయ్యి ఇట్లా వాట్ ఈస్ నెసెసరీ, అవసరమా? అంటే పవర్ కోసం మనం ఏదైనా చేస్తామా? మోదీ పిలిచి చాక్లెట్ ఇస్తాడు, ఈ డ్రామాలు చాలా ఇబ్బంది అనేది. ఎలా ఉండే పవన్ కళ్యాణ్ ఏంటి ఎలా వంగి పదవి బొక్కల పదవి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. మీరు అన్నట్టు పవర్ ఓవర్ నైట్ చేంజ్ అయిపోవచ్చు, చెప్పలేము మనం. బట్ వై దిస్ సర్బిసిటీ? ఓకే, ఎనీవేస్, మీరు ఇప్పుడు ఈ ముక్క చెప్పారు కదా, ఇదే మీరు చెప్పింది, ఇట్లాంటి ఆలోచన ఇదే పవన్ కళ్యాణ్ని కాపాడుతుంది. అవునా? ఎందుకంటే యు ఆర్ ఎ క్రిటిక్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అవును, ఐ హ్యావ్ క్రిటిసైజ్డ్ హిమ్ వెరీ స్ట్రాంగ్లీ, బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ అస్. అవును, ఫర్ దట్ మ్యాటర్ నిజంగా బీజేపీ అతన్ని
తొక్కేద్దామని చూసిన ఏం చేసినా తెలుగు తెలుగు కమ్యూనిటీ వాళ్ళే కాపాడతారు, తెలుగు ప్రజలే కాపాడతారు. కరెక్ట్ ఇప్పుడు మనవాడు ఆ విసరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఎప్పుడు పోదు. ఇప్పుడు ఇది సేమ్ ఈ సానుభూతి ఎంపతి మీరు ఎక్స్ప్రెస్ చేసింది. అవును యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ క్రిటిక్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ క్రిటిక్. దట్ మీన్స్ ఇట్ హర్ట్స్. అవును కానీ మీకే ఆ విసరల్ అనిపించింది, అవును. అనిపిస్తుంది కదా, అవును దట్ యూ వోంట్ ఫీల్ టు యోగి ఆదిత్యనాథ్. రైట్ You may admire him, అవును but you won't have the visceral connection with that man. It's not possible. You Nice. won't feel that with Mayawati, Kashiram, అవును Moraji Desai, Indira Gandhi. వాళ్ళతో ఉండదు. మళ్ళీ పివి నరసింహారావు ఉంటుంది. ఉంటది. కరెక్ట్ కరెక్ట్ అవును ఇక్కడ దళితులు బ్రాహ్మణులు కొట్టుకున్నా కానీ అరే మనవాడరా, బికాస్ దట్ విసరల్ కనెక్షన్ అనేది అది గాడ్ ఆర్డైన్డ్. అది చాలా కరెక్ట్ కనెక్ట్ చేశారు మీరు. ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు నేను అన్నదానికి. వీ విల్ నాట్ లూజ్ దాట్. అందుకొరకు తెలుగు ప్రజలు, తెలుగుదనం, తెలుగు కల్చర్, తెలుగు హిస్టరీ తెలుగు వాళ్ళని కాపాడుతుంది. as a person who look at geopolitical things and everything, పహల్గామ్ ఇష్యూలో సీజ్ ఫైర్ భారతదేశం ఎందుకు తీసుకుందని మీరు అనుకుంటున్నారు? వాట్ యూ థింక్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్? Yes, of course. Every person, every citizen must be interested in it. మనకి పూర్తిగా వాస్తవాలు తెలియనివరు, తెలియవు. అవును సో మనం స్పెక్యులేషన్లోనే మునిగి తేలాలి. అవును మనకి వేరే దారి లేదు. సో ఇది నాకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. అందుకొరకు నేను దాన్ని స్పెక్యులేట్ చేయట్లేదు. సీజ్ ఫైర్ అయింది, అదే ఓకే, దట్స్ ఆల్ ఐ నో. ట్రంప్ ఇంటర్ఫియర్ అయినందుకు అయిందా? మనకి ఏమైనా లాసెస్ జరిగాయా? సెట్ బ్యాక్స్ వచ్చాయా? మనకి అనుకున్నది జరగలేదా? తప్పు చేసామా? ఇవి మనకు తెలియదు. ఐ డోంట్ థింక్ వీ విల్ ఎవర్ నో. అవును ఏది మాట్లాడుకున్నా స్పెక్యులేషన్ అవుతుంది. ఏది చేసినా స్పెక్యులేషన్. సో వృధా, స్పెక్యులేషన్ ఇస్ వృధా. కానీ సీజ్ ఫైర్ ఇస్ టు బి వెల్కమ్డ్ అని ఎందుకంటే యుద్ధం ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదు, కరెక్ట్ కాలేదు. అవును ఎందుకంటే యుద్ధమే ఒక సమస్య. అవును అది సమస్యలను ఎట్లా పరిష్కరిస్తుంది? అవును అదే ఒక సమస్య. అవును ఇంకోటి, చాలామంది యుద్ధం చేయాలి, మనం వాళ్ళని చంపాలి అని చాలామంది అన్నారు. వద్దు, చేయకూడదు అన్న వాళ్ళని సోషల్గా, లీగల్గా శిక్షించారు. అవును అది మూర్ఖత్వం. అవును Does war bring out the worst in us, or does the worst in us bring war out? Is the question. మనలో ఉన్న అంటే యుద్ధం మనలో ఉన్న క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని బయటికి తెస్తుందా, ఆర్ లేకుంటే మనలో ఉన్న రాక్షసత్వం యుద్ధాన్ని బయటికి తెస్తుందా? ఏదైనా హానికరమే కదా. సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్ సిన్. సో మనం యుద్ధం కోరుకుంటున్నాము అంటే ఆ రాక్షసత్వానికి మనం ఇచ్చే ఒక ప్రోత్సాహం. ఎవరినైనా చంపాలి, ఎన్ మాస్ వెళ్ళి చంపాలి అంటే మనం ఆలోచించాలి. శత్రువు అయినా కానీ ఆలోచించాలి. సో దిస్ ఈజ్ మై వ్యూ. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 3 సార్లు కన్సిక్యూటివ్ గా గెలిచింది ఎలక్షన్స్ ని. అది డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ ఇండియాలో, ఎనీ డెమోక్రటిక్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్, అది చాలా రేర్. అది మీరేమనుకుంటున్నారు? ఈ విజయంలో అందరూ చెప్తున్న ఈవీఎం ట్యాంపరింగ్ లాంటివి జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? లేకపోతే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ కంటిన్యూస్ విన్స్ బై భారతీయ జనతా పార్టీ? అంటే ఇప్పుడు ఈ కొంతమంది ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, కొంతమంది ఏమో నిజంగానే గెలిచారంటారు. చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని పూర్తిగా ఈవీఎంస్ అని అంటుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, డూ యూ బిలీవ్ దట్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్డ్? అగైన్ ఆ స్పెక్యులేటింగ్ ఆన్సర్ మే కమ్. సెకండ్ వన్, డూ యూ థింక్ కాంగ్రెస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ భారతీయ జనతా పార్టీ? Let's take the last one first.
Congress is not an alternative. We need a new alternative. Force. Kind of third front. It can't be third. It has to be first. Third front అనగానే already it is weakened. Congress is not an alternative. అందుకొరకే వాళ్ళు గెలుస్తున్నారు. Congress is not an alternative. Congress is a spent force. కాంగ్రెస్ ఒకప్పుడు ఇట్లా లారీ బ్యాలెట్ బాక్సెస్ వచ్చేవి, ఆ లారీ ఆగిపోయి ఇంకో లారీ వెళ్ళేది. కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచారు, చాలా గెలిచారు. నాట్ డ్యూరింగ్ నెహ్రూ టైమ్స్. హీ వాజ్ ట్రూలీ ఎలెక్టెడ్ బై పీపుల్. 16 years or 15 years he was. ఆయన నిజంగానే ప్రజలు ఆదరణ చేసుకున్నారు, అది వేరు. కానీ అండ్ ఇందిరాగాంధీ సెకండ్ టైం 77లో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత నిజంగానే వచ్చింది. సో దట్స్ ఓవర్వెల్మింగ్గా వచ్చింది. అండ్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీకి ఎట్లాంటి మెజారిటీ వచ్చిందో అది నిజంగానే వచ్చింది. సో దెర్ ఆర్ ఫ్లాషెస్ ఆఫ్ జెన్యూన్ విక్టరీస్ and there are a lot of manufactured victories even during Congress times. So tampering with an electoral process is nothing new in India. It's a very old process. ఆ కరప్షన్ అనేది సొసైటీలోనే ఉంది, పాలిటిక్స్లోనే కాదు. ఫ్రమ్ మిల్క్ మ్యాన్ టు మినిస్టర్ ఎవ్రీబడి ఈస్ కరప్ట్. సో అట్లాంటప్పుడు ఎస్కేపింగ్ కరప్షన్ ఈజ్ అ ఇంపాసిబిలిటీ. సో ఆ లైట్లో చూస్తే వీళ్ళు నిజంగా గెలిచారా? సో ఇట్స్ అన్ ఈజీ ఆన్సర్ టు ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్. కానీ సమాజమే అట్లా ఉన్నప్పుడు అది సమాజానికి భిన్నంగా ఏదో స్ట్రేంజ్గా ఉండదు. సమాజంలోనే అన్నీ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ కూడా కరెక్టే. వాళ్ళు ఇప్పుడు మంచిగా కనిపించినా కానీ వాళ్ళ చేతిలో పవర్ వస్తే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. చేశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు దే హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ దట్. అండ్ ఫ్రమ్ అ లైటర్ సైడ్ ఇఫ్ యు సీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై బీజేపీ కంటిన్యూస్ టు విన్ ఈజ్ కాంగ్రెస్ అండ్ దేర్ ఇన్కాంపిటెన్స్ అండ్ దేర్ ఇంట్రాన్సిజెన్స్. వాళ్ళు కానీ ఒక క్రెడిబుల్ ఆపోజిషన్గా బిహేవ్ చేసినుంటే ప్రజలలో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ నమ్మకం వచ్చేది. పీపుల్ బీజేపీని ఇష్టపడకున్నా కానీ కాంగ్రెస్ని ఇష్టపడలేకపోతున్నారు. ఇది వాస్తవం. ఇది అవును. దానికి కారణం చేసిన పనులు. దానికి కారణం సోనియా గాంధీ అండ్ హర్ సన్. దే హ్యావ్ మేబీ నోబుల్ ఇంటెన్షన్స్, కానీ దే ఆర్ woefully out of depth in political competence. They cannot face a strong party. Seriously? They are incompetent in their in the way they are opposing the ruling party. Anti-incumbency is a normal trend అండి 99% of the time. మీరు అన్నది కరెక్ట్. 3 సార్లు అట్లా గెలవడం, అవును, 4వ సారి కూడా గెలుస్తారేమో. అందులో ఏ గ్రేట్ ఎక్స్టెంట్ కరప్షన్ ఉంది. ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు గ్రాబ్ చేసి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఉంది. ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది ఆపోజిషన్ కూడా ఉంది. వాళ్ళు ఒక క్రెడిబుల్ నరేటివ్ బిల్డ్ చేయలేకపోతున్నారు అగెయిన్స్ట్ ది రూలింగ్ పార్టీ. బిల్డ్ చేస్తే ఆ కరప్షన్ ని కూడా ఓవర్వెల్మ్ చేసే పవర్ ఆపోజిషన్ ఉంటుంది. అవును. ఎందుకంటే 1.5 బిలియన్ ఉన్న కంట్రీలో గెలవడం, మీలో రియల్గా సత్తా ఉంటే గెలవడం సాధ్యం. అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్ గెలవడం సాధ్యం, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. సో దిస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. మీకు ఈ యుఎస్ యొక్క, అంటే ఐ వాంట్ యువర్ పర్సెప్షన్ ఆన్ యుఎస్ టేక్ ఆన్ ఇండియా. ఇంతకుముందు కోవిడ్ టైంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ రాత్రి ఒక 50 million అడిగి ట్రంప్ హ్యాస్ థ్రెటన్డ్ దెన్ ఇండియా దట్ ఇండియా హ్యాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్
ఇఫ్ దే ఆర్ నాట్ సెండింగ్ అస్ హైడ్రాక్సిక్లోరోక్వినోన్ అని చెప్పాను. అంటే అప్పటికి ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ ఏం రాలేదు. హైడ్రాక్సిక్లోరోక్వినోన్ టాబ్లెట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. అప్పుడు మీరు ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్, రాత్రికి రాత్రి భయపడిపోయి పంపించేయటం అదొకటి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా రీసెంట్ గా ఇండియన్ పర్సనల్ ఇష్యూ, అది ఇండియాకి సంబంధించిన, ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన పర్సనల్ ఇష్యూలో అసలు వేరే ఫోర్స్, ఇంత పెద్ద డెమోక్రటిక్, డిస్పైట్ బీయింగ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీగా ఉన్న భారతదేశానికి ఒకడు వచ్చి బయట నుంచి డిక్టేట్ చేసి నేను మధ్యలో ఆపేశాను లేకపోతే ట్రేడ్ చేయను అని చెప్పానంటే, వాట్ యూ థింక్, వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? లైక్ హౌ డిస్పైట్ బీయింగ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఇలా ఇండియా అండ్ ఆల్మోస్ట్ 2nd or 3rd మిలిటరీ పవర్ లో ఉన్నట్టున్నాం మనం. అలాంటి ఒక పొజిషన్ లో ఉన్న మనము వాడికి ఎందుకు తల ఉంచాలి? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ అబౌట్ అమెరికన్ డామినెన్స్ అండ్ హెజమనీ? అమెరికా ఇస్ వెరీ ఆరోగెంట్ అండి. అండ్ వాళ్ళు దే క్యాప్చర్డ్ పవర్ ఇన్ ద వరల్డ్ డాలర్తో, మిలిటరీతో. ప్రతి ఫ్యూ ఇయర్స్ వాళ్ళు ఏదో ఒక చిన్న దేశం పైన వాళ్ళు యుద్ధం చేస్తారు. అవును. వాళ్ళు ఎందుకు చేస్తారంటే అది వాళ్ళ వరల్డ్ మీద వాళ్ళకున్న గ్రిప్ ని వాళ్ళు చూపించుకోవటం కోసం, కంట్రోల్, అది కాపాడుకోవడానికి. సో వాళ్ళు ఎప్పుడు కూడా పవర్ఫుల్ కంట్రీ మీద యుద్ధం చేయరు. చిన్న ఏదో కంట్రీ పట్టుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, కొరియా, బొలీవియా, నికరాగ్వా, వెనెజువేలా, పానమా, ఇట్లాంటి కంట్రీస్ పట్టుకుంటారు. క్యూబా. ఎందుకంటే ఈ కంట్రీస్ వాళ్ళని ఎప్పుడు కూడా డిఫీట్ చేయలేవు. చిన్న కంట్రీస్ అవి. కానీ వాళ్ళ మీద వాళ్ళ ఫోర్స్ అంతా ప్రయోగిస్తారు. ఎందుకంటే దాంతో వేరే వాళ్ళు భయపడతారు. వీళ్ళకి ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, వీళ్ళు చాలా ఇదని. దే ఆర్ కవర్డ్స్ అండి అమెరికన్స్. అమెరికన్ మిలిటరీ, అమెరికన్స్ అంటే అమెరికన్ ప్రజలు కాదు, అవును, అమెరికన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. మరి అలాంటి అమెరికన్ కూడా ఫేస్ చేసి, అప్పటికి న్యూక్లియర్ పవర్ కాకపోయినా సరే ఫేస్ చేసిన ఇందిరాగాంధీ వాజ్ అ బెటర్ పర్సన్ దాన్ నరేంద్ర మోదీ అని నా అభిప్రాయం. వాట్ యూ సే? ఎందుకంటే ఐ మీన్ ఇన్ దిస్ ఇష్యూ ఐ హ్యావ్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఆన్ ఇందిరాగాంధీస్ బిహేవియర్, ఐ మీన్ డెసిషన్ మేకింగ్. ఖచ్చితంగా ఎమర్జెన్సీ కావచ్చు, ఆవిడ చేసిన దాష్టికం కావచ్చు, దీని మీద నాకు కూడా చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కాకపోతే ఆన్ దాట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్, అంటే బయటోడు వచ్చి మన ఇండియన్ అది వార్ డెసిషన్ మేకింగ్ మీద వాడు రూల్ చేద్దాం అనుకున్నప్పుడు, వీళ్ళు సొంతగా ఇందిరాగాంధీ ఒక నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్ని వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేయడం అంతా కూడా. సో ఐ థింక్ షీ బిహేవ్డ్ మోర్ వాట్ యు కాల్ అగ్రెసివ్లీ than this towards America than you're right in that observation. Nehru was also against the American domination. అవును, కరెక్ట్. అందుకొరకే చైనాతో వార్ జరిగినప్పుడు అమెరికన్స్ మనకు హెల్ప్ చేయలేదు. అవును అవును. చైనీస్ అగ్రెషన్ ఉన్నా కానీ అవును, అమెరికన్స్ మనల్ని ఆపారు కానీ మనకు హెల్ప్ చేయలేదు. కరెక్ట్. అవును, ఐ హావ్ ఫాలోడ్ దట్. దాని తర్వాత ఇందిరాగాంధీ చాలా ఓపెన్ గా అమెరికాతో కాన్ఫ్లిక్ట్ లో, అవును అవును, చాలా ఓపెన్ గా. అవును. దాని తర్వాత రాజీవ్ గాంధీ చాలా ఓపెన్ గా అమెరికాకి అగేన్స్ట్ మాట్లాడారు. అవును. దాని తర్వాత పివి నరసింహారావు చాలా ఓపెన్ గా చేశాడు. అవును, పివి నరసింహారావు వండర్ఫుల్. ఆయన కూడా అగేన్స్ట్ వెళ్ళిపోయాడు, హీ డిడ్ంట్ లిసన్. దాని తర్వాత వాజ్పేయి కూడా చేశాడు. అవును, వాజ్పేయి కూడా, కరెక్ట్. స్ట్రాంగెస్ట్ లీడర్స్. సో ఎందుకు ఇది ఇట్లా ఉంది? మనం చూస్తే, మనం భారతీయత అని ఏదైతే అంటామో, భారత సంస్కృతి, హిస్టరీ, అమెరికాతో ఎప్పుడు కూడా అది కలవలేదు. అవును. ఎందుకంటే వాళ్ళకున్న ఐడియాలజీ అది బ్లడ్ షెడ్ తో పుట్టిన దేశం, రక్తపాతంతో పుట్టిన దేశం అమెరికా. సివిల్ వార్, అమెరికన్ సివిల్ వార్, నార్త్ సౌత్ వాళ్ళు నరుక్కున్నారు విపరీతంగా. సో అట్లా పుట్టిన దేశం. కానీ భారతదేశానికి కల్చరలీ వీ విల్ నెవర్ యునైట్ విత్ అమెరికా యాజ్ ఎ. అందుకొరకు ద విల్ ఆఫ్ ద పీపుల్ ఈస్ సో స్ట్రాంగ్ దట్ ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ టు గో అగేన్స్ట్ ఇట్, ఇంక్లూడింగ్ ద కరెంట్ ఇన్కంబెంట్. ఆయనకి వ్యక్తిగతంగా అమెరికాతో వెళ్తే నాకు ప్రొటెక్షన్ దొరుకుతుంది అని అనుకున్నా కానీ వెళ్ళలేడు. భారతదేశంలో ఉన్న పవర్ అది.
దేశాన్ని మించిన లీడర్ రాలేడు కదా. అవును దేశాన్ని నడపడానికే లీడర్ వస్తాడు కానీ నువ్వు దేశాన్ని మించిపోవు కదా. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని కాయిన్ చేశారు. అవును ఏమైంది? అవును అవును ఎన్ని రోజులు నడిచింది? అవును అంతే. ఆమెను అడిగాడు నిక్సన్, నిన్ను ఏమని పిలవాలి? ఫస్ట్ టైం నేను ఒక హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ని కలుస్తున్నాను, హూ ఇస్ అ ఉమెన్ అన్నాడు. సో ఇందిరాగాంధీ అనింది, ఢిల్లీలో నన్ను అందరు సార్ అని పిలుస్తారు. సో అడ్రస్ మీ సార్ అంటే ఎంత గొప్ప లీడర్ అయినా ఎంత చేసినా కానీ నువ్వు దేశం కన్నా తక్కువే. అవును ట్రూ ట్రూ. సో మోడీ కూడా అంతే. మోడీ తర్వాత ఒక 100 మంది వచ్చినా కూడా అంతే. ఎందుకు ఇది అంటే భారతదేశంలో ఉన్న గొప్పతనం దినకర్ చెప్తాడు, భారత్ నహీ స్థాన్ కా వాచక్, గుణ విశేష్ నర్ కా హై, शील एक देश का नहीं, शील ये भूमंडल भर का है. सो तेरे गिरी नदीश या वन को नमन करूं मैं, मेरे प्यारे देश किसको नमन करूं मैं, किसको नमन करूं मैं, भारत किसको नमन करूं मैं. భారత్ నహీ స్థాన్ కా వాచక్, గుణ విశేష్ నర్ కా హై. ఒక స్థానానికి ఇచ్చిన పేరు కాదు భారత్, ఒక విశేషమైన ఒక స్పెషల్ పర్సన్, ఒక గుణం భారత్. ఈ ఈ ఈ క్యారెక్టర్ ఆఫ్ భారత్ ఒక దేశంది కాదు, ఇది మొత్తం భూమండలం ఉంది. ఏక్ దేశ్ కా నహీ, शील ये भूमंडल भर का है. जहां उठे जहां भी घोष शांति का, भारत स्वर तेरा है. जिसके भी कर में हो धर्म दीप, वो नर तेरा है. तेरा है वो वीर जो सत्य पर अड़ने जाता है, किसी न्याय के लिए अपने प्राण अर्पित करने जाता है. భారత్ అంటే అది. ఇందుకొరకు మనం ఎప్పుడు కూడా క్రిమినల్ దేశాలతో చేయి కలపలేము. భారత్ లో ఉన్న గొప్పతనం అది. భారతీయులు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అది ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ల్యాండ్. అందుకొరకు ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ, ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ, హీ కెనాట్ గో అగెయిన్స్ట్ ఇట్, ఈవెన్ ఇఫ్ హిస్ పర్సనల్ కన్విక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో భారత్ అంటే అంటే ఎవరు భారత్ అని అడిగినప్పుడు హిందువులేనా అన్నప్పుడు కాదు, అవును ఒక ఒక గుణం అది. అవును. సో భారతీయులు అందరికీ ఉంటుంది. ఇక్కడున్న ముస్లిమ్స్కి ఉంటుంది, ఇక్కడున్న పార్సీలకు ఉంటుంది, అవును ఇక్కడున్న జూస్కి ఉంటుంది, ఇక్కడున్న బుద్ధిస్ట్కి ఉంటుంది, ఇక్కడున్న హిందువులకు ఉంటుంది, ఇక్కడున్న సిఖ్స్కి ఉంటుంది. అవును. సిక్ల కన్నా ఆర్మీలో ఉన్న వాళ్ళకన్నా పెద్ద దేశభక్తులు కనిపిస్తారా మనకి? అవును అవును. ఇప్పుడు వాళ్ళనే దేశద్రోహులు అంటున్నారు. ఒక అగర్వాల్ కనిపిస్తాడా సేనలో? కరెక్ట్. మళ్ళీ పంజాబీస్ ఎంతమంది ఉంటారు? అవును. వాళ్ళ ఇంటికి ఒకళ్ళు దేశంలో వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఉంటాం మనం. ఇంటికి ఒకళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఫౌజ్లోకి. భారత్ అంటే ఒక 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 విశేషమైన ఒక స్పెషల్ పర్సన్, ఒక గుణం అది, స్పిరిట్. స్పిరిట్. ఈ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒకవేళ వాట్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ సంథింగ్? నో, హీ ఆల్ వాట్ ఐ హ్యావ్ టు సే. ఎప్పుడో నేను అతనికి షేర్ చేసింది నాకు కన్సిస్టెంట్ గా అదే ఉంది. ఐ విష్ హిమ్ వెల్. హీఈస్ అటైన్డ్ అ పొజిషన్ విచ్ హీ ఆల్వేస్ వాంటెడ్ ఎ పొజిషన్. ఒక లెజిటిమసీ కావాలి. ఉట్టి యాక్టర్ గా ఉండకూడదు నేను, నాకు ఒక పొజిషన్ ఉండాలి. మంచి పొజిషన్ వచ్చింది. తెలుగు ప్రజలు ఇష్టపడతారు అండ్ చాలా మంది ఇష్టపడరు కూడా. సో ఈజ్ ఎ పోలరైజింగ్ పర్సనాలిటీ. సో అది ఆయనను ఎప్పుడు జీవితాంతం వెంటాడుతుంది ఆ పోలరైజింగ్. సో ఐ విష్ హిమ్ వెల్ అండ్ ఇఫ్ హీ డస్ గుడ్ టు సొసైటీ, వెరీ గుడ్. ఐ ఫీల్ దట్ బిట్వీన్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర పీపుల్ కెన్ బెనిఫిట్ ఎ లాట్. పీపుల్ కెన్ బెనిఫిట్ ఎ లాట్. అండ్ ఇఫ్ వాళ్ళు పోటీ పడి సమాజ సేవ చేస్తే సమాజం చాలా బాగుపడుతుంది. ఎందుకంటే జగన్ ఇస్ ఎ వెరీ గుడ్ లీడర్. ఆయన ఓడించారో 39% వచ్చినా కానీ ఓడిపోయాడు. బట్ హీ ఈజ్ అ గుడ్ ఫోర్స్ ఫర్ ఆంధ్ర పీపుల్, వెరీ గుడ్ ఫోర్స్. సిమిలర్లీ పవన్ కళ్యాణ్ హ్యాస్ అటైన్డ్, ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది ఇన్ ఆంధ్ర పాలిటిక్స్లో. ఇఫ్ హీ డస్ వెల్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఆంధ్ర పీపుల్. వాళ్ళకి ఒక 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇదంటే ఇది చూస్ చేసుకోవచ్చు, ఇదంటే ఇది చూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, ఒకరినొకరు తిట్టుకోకూడదు. అపోజ్ చేసినంత మాత్రాన శత్రువు అయిపోడు ఎవరు. ఆ ఏదైతే విషయస్ మీడియాలో నడుస్తుందో చాలా సమాజానికి ప్రమాదకరం.
ఇప్పుడు సాక్షి టీవీ ఉందండి, అది అందరికీ తెలుసు, ఓన్డ్ బై ఓనర్స్ ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సిపి అని. అందులో హిడెన్ ఏం లేదు. సో వాళ్ళు వైఎస్ఆర్సిపికి వత్తాసు పలికే మీడియా అనుకోండి. నో, వాళ్ళ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్ అని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా అది. సో ప్రజలకి ఆనెస్ట్ గా తెలిసిపోతుంది. కానీ ఎవరైతే మేము ఇండిపెండెంట్ అని అంటారో, ఈనాడు ఇంకా వేరే వాళ్ళందరూ అంటారో, వాళ్ళు రియల్ గా ఇండిపెండెంటా అని మనం ప్రశ్నిస్తే మనకి ఆన్సర్ తెలుస్తుంది. సో సాక్షి ఈజ్ ఆనెస్ట్, అట్లీస్ట్ దట్ దే విల్ ఓపెన్లీ డిక్లేర్ దేర్ సపోర్ట్. కానీ వీళ్ళు ఓపెన్ గా డిక్లేర్ చేయరు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే టర్న్ ద టేబుల్స్ ఫర్ టీడీపీ అగైన్. ఇప్పుడు రామారావుని ఎట్లా చేశారు? సో దారుణం. ఆయన్ని ప్రోత్సహించి ఆయనని పైకి తెచ్చి ఆయన్నే ఇచ్చేశారు కదా. సో అది డేంజరస్ మీడియా. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయగలుగుతారనే ఒక ధీమా. మేము ఏం చేసినా నడుస్తుంది, నేను ఏ నరేటివ్ అయినా నేను తీసుకురావచ్చు, నేను నీ గవర్నమెంట్ని కూల్చేయచ్చు, లేకుంటే ఫామ్ చేయనివచ్చు. ఫామ్ చేయడానికి సహాయం పొందినందుకు పదవులు, టీటీడీ చైర్మన్ లాంటి పదవులు కూడా తీసుకోవచ్చు. దట్స్ డేంజరస్ కదా. సో ఐ ఫీల్ దట్ మీడియా చేసే ఇట్స్ లైక్ కామన్ వెల్ అంటాం కదా, అందరూ నీళ్ళు తీసుకునే బావి అందులో ఉమ్మేసినట్టు. ఇఫ్ యూ స్పిట్ ఇన్ ద కామన్ వెల్, హూ విల్ టేక్ వాటర్ ఫ్రమ్ ఇట్? కరెక్ట్. మీడియా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సోషల్ కామెంటేటర్స్ ఎవరు వచ్చినా కానీ సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఉండాలి. నన్ను అపోజ్ చేయగానే నేను వాళ్ళని తిట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయించడము కానీ, వాళ్ళ పైన పర్సిక్యూట్ చేయడం కానీ, దట్ ఈస్ బ్యాడ్ ఫ్యూచర్ని మనం క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్ ఎట్ వెళ్తుంది అట్లా చేస్తాం. కరెక్ట్. సో మనం అట్లా చేయకూడదు. క్రిటిసైజ్ చేయాలి, క్రిటికల్గా మాట్లాడవచ్చు, అబ్జర్వేషన్స్ చేయవచ్చు. కానీ ఫిల్తీ లాంగ్వేజ్లో ఒకరినొకరిని దూషించుకోవడము, పర్సనల్గా అటాక్స్ చేసుకోవడము, ఫిజికల్గా వైలెంట్గా అటాక్స్ చేసుకోవడము, ఎవరు ఇంటి మీదకి రౌడీలను పంపించడము, జర్నలిస్టులని థ్రెటన్ చేయడము, వాళ్ళు చాలా హాట్గా కామెంట్స్ చేస్తే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడినందుకు వాళ్ళని పర్సిక్యూట్ చేయడము, దట్స్ నాట్ ఎ గుడ్ సొసైటీ. దట్ ఈస్ అ మెసేజ్ దట్ ఇఫ్ పీకే వాంట్స్ హీ కెన్ హైలైట్ దట్. ఎందుకంటే మనం ఒకరంటే ఒకరికి శత్రువు అని కాదు కదా. మనం సమాజంలో కలిసి బతికే వాళ్ళము. ఈ భూమి మనది, ఈ హిస్టరీ మనది, ఈ రేస్ మనది, ఈ రిలీజన్ మనది, మన సమాజం ఇది. సో మనం టు వాట్ ఎక్స్టెంట్ వీ విల్ ఫైట్ అండి. అవును, కరెక్ట్. ఎంతవరకు మనం ఫైట్ చేస్తాం? సో పవర్లో ఉన్న ఓకే, ఇఫ్ యూ డూ వెల్ ఫైన్. రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లాగా బిహేవ్ చేసే ఆపోజిషన్ ఉండాలి. నువ్వే ఆపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు కూడా క్రిటిసైజ్ చేయాలి. దట్స్ ఎ నార్మల్ థింగ్ కదా. కరెక్ట్. అది మనం ఆ గుడ్ సెన్స్ పోగొట్టుకోకూడదు, లేకుంటే మనం సమాజాన్ని నాశనం చేసుకుంటాం. అవును, దట్స్ ద మెసేజ్. చివరిగా వ్యక్తిగతంగా మీరు ప్రశ్నకి, లేకపోతే మా ఛానల్కి, మా టీంకి, నాకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఐ లైక్ యువర్ కామెంటరీస్ వెరీ మచ్. యు హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఫోర్స్ఫుల్. మీకు ఏమో నా ముందు కొంచెం మీరు సబ్డ్యూడ్గా అనిపిస్తున్నారు, కానీ యు ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ యువర్ వాయిస్. మీకు మంచి వాయిస్ ఉంది, ఫిజికల్గా వాయిస్ కూడా, అండ్ ఆల్సో మెంటలీ, సైకలాజికలీ, స్పిరిచువలీ ఆల్సో యు ఆర్ పవర్ఫుల్. దాన్ని మీరు షేప్ చేసుకోండి, అండ్ యూ కెన్ డూ గ్రేట్ గుడ్ ఫర్ సొసైటీ. ఇది మీరు చేసింది మంచి ఇది. యూ క్యాన్ criticize the government, criticize politicians, public figures, and ఆ క్రిటిసిజంలో నుంచే బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ని మీరు హైలైట్ చేయండి. ఎందుకు మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఆ రేషనల్ రీజనింగ్ మీకు ఏదైతే లోపల ఉందో, ఆ మంచి వాయిస్లో, ఆ మంచి ఆర్గ్యుమెంట్స్తో మీరు అది ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకు నేను చేస్తున్నాను, ఎందుకు నేను ఇంత హార్ష్గా క్రిటిసైజ్ చేస్తున్నాను ఒకరిని
దీంట్లో నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటి మనకి, దీంట్లో నాకు వెనక ఉన్న ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి, అది కూడా మీరు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. సో దట్ ప్రజలు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. మిమ్మల్ని టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ అందరూ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఆ బ్యాలెన్స్ మీరు తీసుకొస్తే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యు ఆర్ వెరీ యంగ్. ఇలాంటి యంగ్ పీపుల్ ఇండిపెండెంట్ మీడియాలో రావాలి అండ్ అన్బయస్డ్గా ఉండాలి అని. డెఫినెట్లీ అండి. సో వీ యూస్ టు క్రిటిసైజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రీవియస్లీ. సో రెజ్యూమ్ మారింది, ఇంకా అందుకని మళ్ళీ అటాక్ ఇటువైపు మొదలైంది. సో అఫ్ కోర్స్ మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే వీ స్టాండ్ ఆన్ అవర్ సేమ్ ప్లాట్ఫామ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు రవితేజ గారు, మీరు మాకు ఇంత టైం కేటాయించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.